హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నవరత్నాలు మీ వల్ల మాకు ఇప్పుడు చాలా భయం అవుతుంది. పెట్టుకునే అన్నీ నిజమా కాదా, ఇంట్లో ఉన్నాయన్నీ ఒరిజినలా కాదా అని పెద్ద టెన్షన్ ఇప్పుడు అందరికీ. నకిలీ రత్నాల వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? మార్కెట్లోకి వెళ్తే నవరత్నాలు కాకుండా ఈ రత్నాలు మన కర్మల దిశను కూడా మారుస్తాయని చెప్తున్నారు. నిజం? ఈ రత్నాలు వేసుకోవడం వల్ల అలాంటి పనులు చేసేటప్పుడు ఈ రత్నాలు ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి లాభాలను ఇస్తాయి? చక్రాస్ అన్నిటికీ కూడా ఈ రత్నాలు ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకొకటి అండి, 10,000కు 10 వేసుకుంటారు కొందరు. 10,000కి 10 వేసుకున్నప్పుడు ఒకదానికి పడంది ఇంకోటి వేసుకున్నప్పుడు రెండు కలిపి. రత్నాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తాత్కాలికంగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి తాత్కాలిక రత్నం చెప్పచ్చు. రత్నాల శక్తిని పెంచడానికి కొన్ని రకాల పూజలు ఉంటాయి. అంటే మన నార్మల్ రత్నము అది మనం జపం చేసి ఇచ్చే రత్నం కూడా ఒకటి కాదు. ఇప్పుడు ఈ రత్నాలు అనేవి కేవలం భౌతికపరమైన శక్తులు లేదంటే భౌతికపరమైన మార్పులకే కారణం అవుతాయా, లేదంటే మన ఆత్మకి? కానీ అవి చేసే కర్మఫలం అనేది ఆత్మ అనుభవిస్తుంది. అంటే మన మీద ఎవరన్నా మంత్ర ప్రయోగం చేయకుండా ఉండడానికి కూడా ఈ రత్నాలు ఉపయోగపడతాయని అన్నారు. నిజమా? దుష్టశక్తులు ఇవి కూడా దగ్గర రాకుండా. సో ఒక ప్రాంతం యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు కావాలి. అంతే. ఆ రత్నం అక్కడ తయారవుతుందంటే చాలా మంది ఈ రత్నాలని ధరించడానికి బంగారం వాడుతుంటారు, లేదా వెండి వాడుతుంటారు, పంచలోహం వాడతారు, పంచలోహాలు వాడుతుంటారు. దేనికి ఏది వాడాలి అనేది ప్రామాణికం ఉండదు. వాస్తవికంగా ప్రామాణికం అంటే ఇవి ఉట్టి రంగురాళ్ళు, ఇవి ఉట్టి రాళ్ళు అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఈ కాలంలో ఖచ్చితంగా ధరిస్తున్నారు. ఏముందో అందరూ చెప్తున్నారు కదా అని. నిజానికి ఈ రత్నాలు అనేవి ఇప్పటివి కావు. మన సృష్టి ఆరంభం నుంచి ఉన్న అద్భుతమైన మనకు సంపద, ఆధ్యాత్మికత సంపద అనుకోవచ్చు. గ్రహాల శక్తిని తనలో పొదుపుకొని ఆ శక్తిని మనలోని చక్రాస్ని, మనలోని చైతన్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన శక్తి కేంద్రాలు ఈ రత్నాలు. మనకు తెలుసు కదా, శ్రీకృష్ణుడు శమంతకం అనే ద్వారా అని, ఆ తర్వాత చింతామణి అని, నాగమణి అని మనకు పురాణాలలో ఎన్నో ప్రస్తావన ఉన్నది. ఇవన్నీ కూడా మనకు క్షీరసాగర మదనంలో వచ్చిన అవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ మరి అంత మహిమాన్వితమైన ఆ యొక్క నవరత్నాలు లేదంటే రత్నాల మార్కెట్ ఎంతో తెలుసా? ఇప్పుడు ఏటా 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మీరు ఊపిరి బిగబెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానిలో 70% నకిలీ. రత్నాల పేరుతో జరుగుతున్న దారుణమైన మోసాలు మామూలుగా లేవు. 2 లక్షల కోట్ల వ్యాపారంలో 70% నకిలీ జరుగుతుందంటే మనం ఎంత మోసపోతున్నామో ఆలోచించండి. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ రత్నాలు అంటే ఏంటి, ఒరిజినల్ రత్నాన్ని గుర్తించడం ఎట్లా, ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, అసలు ఒక మనిషికి రత్నం పడుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ మనలో ఉన్న అత్యంత సాధారణమైన ప్రశ్నలు. మరి ఇవేం తెలుసుకోకుండా నిజం చెప్పనా మీకు, ఒక రత్నం మన చేతి మీద ఉంది అంటే పూజ చేయకుండా లేదంటే ఒక జ్యోతిషుడు చెప్పకుండా ఎట్టి పరిస్థితులలో పెట్టుకోకూడదు. అది పెట్టుకున్నా కూడా చాలా నియమాలు పాటించాలంట. ఇట్లాంటి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సో ఇవి తెలుసుకోవడానికి మరి రత్నశాస్త్రంలో అద్భుతంగా అధ్యయనం చేసిన డాక్టర్ విద్వాన్ వినయ్ జితేంద్ర తంత్రి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అనేక వేదాంగాలు, నిజం చెప్పాలంటే వేదాంగాలేమో, తర్క మీమాంస వ్యాకరణ అనేక శాస్త్రాలను అభ్యసించారు ఆయన. మరి ఆయన చాలా ఆథెంటిక్ ఈ విషయంలో, రత్నాల విషయంలో. అందుకే మరి ఇవాళ ఆయన మన స్టూడియోకి ఆహ్వానించాం. సో వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. సో విన్నారు కదా, రత్నాలు అంటే
ఇప్పుడు నేను కూడా నేను యాక్చువల్గా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా మా ఫ్యామిలీ కోసం వాళ్ళే నువ్వు పెట్టుకుంటే బాగా జరుగుద్ది అంటే పెట్టుకోవడం జరిగింది. ఒక అయ్యగారు చెప్పారు, పెట్టుకున్నాం. నిజంగా కూడా ఇది పెట్టుకున్నాక చాలా మార్పు జరిగిందండి లైఫ్లో. అంటే అది అనుకోకుండా జరిగింది అంటే మళ్ళీ మనకు కొంచెం ఉంటుంది కదా, ఏదో అలా క్యాజువల్గా జరిగిందేమోలే అని. కానీ నిజంగా రత్నాలకి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? అవి మామూలు రాళ్ళే కదా. విజ్ఞానరోచి పరిపూరితాంతః బాహ్యాండకోశం హరితోపలాభం తర్కాభయేతం విధి సర్వపూర్వ గీర్వాణ విజ్ఞాన దమానతోస్మి. శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఈరోజు రత్నాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి మీరు అడగడం జరిగింది. నవరత్నాలు కూడా వేరే వేరే ఒక చోట్ల నుంచి అవి రావడం జరుగుతుంది. ఓకే. మొట్టమొదటి మనకి వచ్చేది కెంపులు, అంటే రూబీ అని పిలుస్తాం. అది సూర్యుడికి సంబంధించింది. రూబీ, వజ్రాలు, దాని తర్వాత సఫైర్స్ అంటే పుష్యరాగము, నీలము, ఇవన్నీ కూడా మైన్స్ నుంచే వస్తాయి. గోమేదకము, వైఢూర్యము కూడా మైన్స్ నుంచే ఇవి రావడం జరుగుతుంది. కానీ ఇవి కాకుండా మిగతావి ఉన్నాయి. అంటే దాన్ని పగడం, ఎగ్జాంపుల్కి పగడం అనేది సముద్రంలో ఒక వేరండి. అది సముద్రం మధ్యలో దొరికే ఒక వేరు పగడము. అలాగే ముత్యము, స్వాతి ముత్యము, ఆణి ముత్యము అని చెప్పేసి మీరు విన్నారండి పేర్లు. అవి రెండే నిజమైన ముత్యాలు. ఈ రోజు మన హైదరాబాద్ సిటీ అనేది ముత్యాలకి చాలా ఫేమస్. నిజాం ముత్యాలు అని చెప్పేసి చాలా ఫేమస్. కానీ అవేవి కూడా ఒరిజినల్ ముత్యాలు కావు. నిజంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీరు ముత్యం వేసుకోమని చెప్పితే మనం వేసుకోవాల్సిన ముత్యాలు ఏవి అంటే ఒకటి ఆణి ముత్యము, ఇంకోటి స్వాతి ముత్యము. ఈ రెండు సినిమాలు అనుకుంటున్నా నేను. నిజంగా ఇలాంటి రెండు ముత్యాలు ఉన్నాయి. స్వాతి ముత్యం అంటే ఏంటంటే స్వాతి నక్షత్రం రోజున చినుక వచ్చి ఆల్చిప్పలో పడినప్పుడు ఏర్పడే ముత్యం. దాన్ని స్వాతి ముత్యం అంటారు. అలాగే ఆణి ముత్యం అంటే ఏనుగు మదరసంలో ఒక పురుగు కూర్చుని ఆ మదరసాన్ని ఉండలు ఉండలుగా చేసి పడేస్తుంది అనమాట. దాన్ని ఆణి ముత్యము అంటారు. దాన్నే బసరా ముత్తు అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి రెండు ముత్యాలే జ్యోతిష శాస్త్ర ప్రకారం నిజమైన ముత్యాలు. మిగతావన్నీ కూడా ముత్యాలే, కానీ వాటికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. నేను వీడియోలో చూసాను, ఆల్చిప్పల్లోంచి రకరకాల గోల్డ్ కలర్ ఇలాంటివన్నీ తీస్తుంటారు. ఆల్చిప్పల నుంచి చాలా ముత్యాలు వస్తాయి, కానీ స్వాతి నక్షత్రంలో పడిన ఆల్చిప్పల వచ్చే ముత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వాతి నక్షత్రంలో వాన చినుకు పడాలి. వాన చినుకు వచ్చి ఆల్చిప్పలో పడాలి. పడినప్పుడు ఒక ముత్యం ఏర్పడుతుంది. ముత్యం ఏర్పడడం అది చాలా అరుదైన సంఘటన. అందులో స్వాతి నక్షత్రంలో వాన చినుకుతో పడిన ముత్యం అనేది అది ఇంకా చాలా అద్భుతమైన. సాధ్యం గురుగారు? అవి ఆల్చిప్పలు అనేవి మట్టిలో అంటే సముద్ర అడుగులోనో ఎక్కడో ఉంటాయి. ఆ చినుకు దాన్ని ఎప్పుడు చేరాలి? అవి దీనికి వచ్చినప్పుడు, ఒడ్డుకు వచ్చినప్పుడు అవి జరుగుతాయి. ఆల్చిప్ప అనేది పురుగు కాబట్టి ఒడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయి ఆహారం కోసం. అలా వచ్చినప్పుడు ఈ ఆల్చిప్ప ఆహారం తినే సమయంలో ఆ స్వాతి నక్షత్రపు చినుకు దాంట్లో పడాలి. పడితేనే అది ముత్యం అవుతుంది. ఇది ముత్యం యొక్క వైశిష్ట్యత. అలాగే ఈ వేరు, సముద్ర అడుగున ఒక చెట్టు ఒక వేరు, అది పగడం. పగడం అంటే మన అంటారు కదా, మీరు పెట్టుకున్నది ఇది స్టోన్ కాదు. అది స్టోన్ కాదు, అది ఒక చెట్టు ఒక వేరు. అదే ఇలాగా. ఇంకా పచ్చ కూడా ఇంకా మైన్స్ నుంచే వస్తుంది. కానీ పచ్చ ఒక విశిష్టత అన్నిటికన్నా డెలికేటెడ్ స్టోన్ ఏదంటే అది పచ్చ. చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. దాన్ని పెట్టేటప్పుడు కూడా, ఉంగరం పెట్టేటప్పుడు కూడా ఆచార్యులు చాలా కష్టపడి పెడతారు దాన్ని. ఎందుకంటే అది ఫిట్ చేసేటప్పుడు కూడా కొన్ని విరిగిపోతూ ఉంటాయి పెట్టేటప్పుడు. అది చాలా టెక్నిక్ ఉన్న వాళ్ళు మాత్రమే పచ్చని పెట్టడానికి ఇష్టపడతారు. అన్నిటికన్నా దృఢమైనది వజ్రం. అది మీకు తెలుసు, వజ్రంతోనే కొయ్యాలి అనేవి మనం చాలా విన్నాం కాబట్టి అన్నిటిగా దృఢమైనది వజ్రం. అది కూడా చాలా అద్భుతంగా ఏర్పడుతుంది. మనకి లావా ఉంటాయి కదా, లావా పర్వతాలు అడుగున ఆ వేడితో కార్బన్ అనేది క్రియేట్ అయ్యి దానివల్ల అక్కడి నుంచి వజ్రం అనేది పుడుతుంది అనమాట. రైట్. అంటే వెంకటేశ్వర స్వామి మీద కనిపిస్తుంటది కదా మనకి, అది ఏంటి? అది పచ్చనా? అది పచ్చ అండి. దాని విశిష్టత ఏంటి? పచ్చ వల్ల డబ్బులు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, డబ్బులు రావడం. వెంకటేశ్వర స్వామికి కౌస్తుభమణి వేసిన తర్వాత ఈ రోజు వెంకటేశ్వర స్వామికి మన డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందే.
పచ్చ ఒకటి, వజ్రం ఒకటి. పచ్చ డబ్బులు తీసుకొస్తుంది, వజ్రం వచ్చిన డబ్బుల్ని నిలుపుతుంది. చాలా మందికి డబ్బులు వస్తూ ఉంటాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల. శుక్రుడు వజ్రానికి అధిపతి, పచ్చకి అధిపతి బుధుడు. బుధుడు అంటే వ్యాపారం, వ్యవహారాలు, వీటిలన్నిటిలో కూడా బుధుడి యొక్క సామర్థ్యం అనేది ఉంటుంది. పెళ్లి కానీ అన్నిటికీ కూడా ఈ పచ్చ అనేది బాగా కూడుతుంది అనమాట. వెంకటేశ్వరకి పచ్చ ఉండడం వల్ల ఆయనకి డబ్బులు రాకలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఖర్చు అయిపోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతుంది. వజ్రాలను కదా, వజ్ర కిరీటాలు, వజ్ర కవచాలు అన్నీ ఉన్నాయి వెంకటస్వామికి. సో అది కూడా ఉంటుంది. కానీ పచ్చ వల్ల డబ్బులు రావడానికి ముఖ్య కారణం పచ్చ. సరే గురుగారు, మేము వేసుకుంటే డబ్బులు వస్తాయా మాకు? అది మీ జాతకాల మీద, మీ గ్రహాల స్థితి మీద అది మనకి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న రీసెంట్గా ఒక అతను ఎవరో చెప్పారని చెప్పేసి పుష్యరాగం వజ్రం రెండు కలిపి వేసుకున్నాడు. పుష్యరాగం వజ్రం రెండు కలిపి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు అనేవాడు రాక్షసుల గురువు, బృహస్పత్యాచార్య అనేవాడు దేవతల గురువు. వాళ్ళిద్దరికీ స్వాభావికంగా పడదు. గ్రహశాస్త్రం, జ్యోతిశాస్త్రం చెప్పిన దానికన్నా స్వాభావికంగానే వాళ్ళిద్దరికి పడదు. వాళ్ళిద్దరికి రాళ్ళు వేసుకోవడం వల్ల అది మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనమాట. కాదు గురుగారు, ఇప్పుడు ఈ నవరత్నాలు నవగ్రహాలని చేస్తాయా? అంటే నవగ్రహాలు కూడా నవరత్నాలని రిప్రజెంటెంట్ గా ఉంటాయి. మరి వీళ్ళు ఎట్లా? ఈ శుక్రుడికి వజ్రం, కనక పుష్యరాగం గురుడికి. అది వాళ్ళకి పడదు. ఇప్పుడు శుక్రుడు రాశి, శుక్రుడు నక్షత్రం ఉన్న వాళ్ళు పుష్యరాగం వేసుకుంటే వాళ్ళకి అది వేరే రకంగా పనిచేస్తుంది. అలాగే మీనరాశి, ధనురాశి ఉన్న వాళ్ళు వజ్రం వేసుకుంటే వాళ్ళకి వేరే రకంగా పనిచేస్తుంది. లేకపోతే వాళ్ళ గ్రహస్థితిలో, వాళ్ళ కుండలిలో వీళ్ళు నీచంలో ఉన్నా, లేకపోతే శత్రుస్థానంలో ఉన్నా, ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన రత్నం వేయడం వల్ల కూడా అది ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహానికి ఏది అనేవన్నీ చెప్పగలుగుతాం గురుగారు మనం? చెప్పగలమండి. ఇప్పుడు మనకి రూబీ వచ్చేసి, రూబీ అంటే మాణిక్యం, అది సూర్యుడికి సంబంధించింది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఆధిపత్య సమస్యలు. మీరు తెలుసో తెలీదో ట్రంప్ గారు రూబీ వేసుకున్న తర్వాత ఆయన దీనిలోకి వచ్చారు అని చెప్పేసి చెప్తారు. అందువల్ల రూబీ అనేది అధికారానికి, ఆరోగ్యానికి రూబీ అనేది చాలా ఎక్కువ మంది వేసుకోవడం జరుగుతుంది. అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ సమస్య ఉంటుందో చూసి దాని మీద రత్నం అనేది ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళది ఏ రాశి, ఏ నక్షత్రం చూసి దానికి షాప్ వాడు చెప్పేస్తాడు, ఆ రత్నం వేసుకుంటారు. కానీ అది కాదు పద్ధతి. వాళ్ళ కుండలిలో, ఎందుకంటే సామాన్యంగా ఆ రాశి, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఆ గ్రహం ఒక బలం ఉండే ఉంటుంది. సొంత రాశి కాబట్టి, సొంత నక్షత్రం కాబట్టి దాని బలం వాళ్ళకి ఎలాగో ఉంటుంది. మనం ఎవరికి రత్నాలు వేయాలి అంటే ఎక్కడ మనకి వీక్ ప్లేస్ ఉందో, ఎవరైతే మనకి వీక్ గా ఉన్నారో వాళ్ళకి బలం ఇవ్వడానికి మనం రత్నం వేస్తాం. ఈ రాశి వాళ్ళకు ఆ బలం ఆల్రెడీ ఉంటది కాబట్టి దానికి రత్నం వేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఇంకా ఏ సమస్య ఉందో ఆ సమస్య అంటే వాళ్ళు వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటే, వాళ్ళ దాంట్లో సూర్యుడు నీచంలో ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల సూర్యుడికి బలం రావాలంటే రూబీ వేసుకోవాలి. అలాగే కొంతమంది మానసిక స్థితి ఉంటుంది, అంటే మనసు చంచలం ఉంటుంది, ఎప్పుడు మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, మన ప్రశాంతత ఉండదు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ముత్యం, వాళ్ళ దాంట్లో చంద్రుడు బాగా మంచి ప్లేస్ లో లేడు అని అర్థం. చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు, చంద్రుడు నీచ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందువల్ల వాళ్ళకి చంద్రుడు బలం కావాలి. అందువల్ల అలాంటి వాళ్ళకి ముత్యాన్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. పగడం ఒక ఇదేనా మంగళ కుజుడికి, అంటే మ్యారిటల్ లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కెరియర్ లో వాళ్ళు అంటే అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్, పెళ్లి కావట్లేదు, అలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కుజుడి దోషం ఉంది, కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదు అని అర్థం. అలాంటి వాళ్ళకి పగడం వేస్తాం. మీరు గమనించారో లేదో, ఒక మంగళసూత్రంలో మన వాళ్ళు పూర్వీకులు మంగళసూత్రం చేసేటప్పుడు దాంట్లో ముత్యము, పగడం కంపల్సరీ ఉండేది. ప్రతి ఒక్క మంగళసూత్రంలో కూడా పగడం కంపల్సరీ. ఈ రోజు వెనక వైపు పెట్టేవాళ్ళు, ముందు మధ్యలో తాళికి, రెండు తాళికి మధ్యలో పగడం అనేది వేస్తారు. ముత్యాలు తాళిలో కంపల్సరీ ముత్యాలు, పగడాలు వేస్తారు. కారణం ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదని, అలాగే ఈ సంసారంలో ఎటువంటి సమస్యలు రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్క తాళిలోనూ కూడా పగడం వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారని డూప్లికేట్ వేస్తున్నారు. ఇప్పుడు కూడా తాళి మధ్యలో పగడం వేయడం అనేది కామన్. ప్రతి ఒక్క తాళిలోనూ
పగడం అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు. ఓకే. కానీ అవన్నీ డూప్లికేటో ఒరిజినల్ తెలియదు ఇప్పుడు జనాలకి. కొంచెం షోకి అనుకున్నారు, అది షోకి వేసుకుంటున్నారు. అవును. సో అది కాదు. పగడం అనేది ఒక పెళ్ళికి సంబంధించిన అంటే మన పెళ్లిలో వాళ్ళిద్దరి వ్యవహారాలు బాగుండాలి, వాళ్ళిద్దరి మనసులు కలవాలనే ఉద్దేశంతో ముత్యాలు పగడాలు అనేది తాళిలో వేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అలాగే పచ్చ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంపత్తికి ఐశ్వర్యానికి పచ్చ అనేది వాళ్ళ వృత్తి అభివృద్ధి అవ్వడానికి, బిజినెస్ డెవలప్మెంట్కి అంతా కూడా పచ్చ. వ్యవహార జ్ఞానం, మాటలు వాళ్ళకి సరిగా అంటే వాడి మాటనే వాడి బలం అయినప్పుడు, వ్యాపారం అయినప్పుడు అలాంటి చోట అంతా పచ్చ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పుష్యరాగం అనేది కెరియర్ గ్రోత్, అంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు అదృష్టం రావడానికి. గురుడు అనేది మీకు అందరికీ తెలుసు, పెళ్ళి అవ్వాలంటే గురుబలం ఉండాలి, కారు తీసుకోవాలంటే గురుబలం ఉండాలి, ఇల్లు తీసుకోవాలంటే గురుబలం ఉండాలి. ఆ గురుబలం రావడానికి కనక పుష్యరాగం వేసుకోవడం అనేది ఒక దానివల్ల బలం అనేది వస్తుంది, గురుబలం అనేది వస్తుంది అనమాట. అది కూడా అంతే, ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రతికూల అనుకూల పరిస్థితులు, గ్రహం యొక్క ప్రతికూల అనుకూల పరిస్థితులు చూసి దాన్ని వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇంకా శుక్రుడు అంటే డైమండ్కి ఏంటంటే మన అందరికీ తెలుసు, ఎంగేజ్మెంట్ ఇవ్వాలా అంటే ప్రతి ఒక్కరు డైమండ్ వేస్తారు. కారణం ఏంటంటే వివాహ కారకుడు శుక్రుడు. వివాహ జీవితంలో ఎలా ఉండాలి అది చూసుకునేవాడు. సంపత్ కారకుడు శుక్రుడు. సంపత్తు రావడానికి, వచ్చిన డబ్బులు మిగలడానికి వాడన్నింటికి కూడా వజ్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే మీరు చూసినట్టయితే బాగా డబ్బున వాళ్ళ దగ్గర వజ్రాలు ఎక్కువ ఉంటాయి. అది కొనాలంటే డబ్బులు కావాలి, అది కొన్న తర్వాత డబ్బులు ఇంకా డబ్బులు అవుతాయి, డబ్బులు సంపాదిస్తుంటారు కదా అలాగా. అలాగే నీలం అనేది చాలా వాటికి ప్రయోగిస్తుంది. మన హెల్త్ ఇష్యూస్కి కానీ, లేకపోతే మన బద్ధకం మెయిన్, ఎవరికైనా బాగా లేజీగా ఉంటే అలాంటి వాళ్ళని యాక్టివ్ చేయడానికి నీలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా కెరియర్ గ్రోత్ ఉంటుంది నీలంలో. ఓకేనా. నీలం అనేది శని భగవానుడికి కర్మాధిపతి ఆయన. నీలం వేసుకున్న తర్వాత చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలను ఇస్తుంది, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి. అందుకని నీలానికి పర్టికులర్గా ఇది ఫలం అని చెప్పేసి లేదు, అది వాళ్ళు చేసే పనుల మీద అది ఇంకా ఎక్కువ ఫలాలను ఇవ్వడానికి ఆ నీలం అనేది సహాయపడుతుంది. దాని తర్వాత రాహువుకి వచ్చి గోమేధకం అనేది రాహుకి ప్రతీత. దానివల్ల ఏంటంటే రాహు నుంచి వచ్చే రోగాలు కానీ, దాని తర్వాత వాళ్ళ అప్పులు కావాలి అనుకునే వాళ్ళు, కొంతమందికి ఎంత ట్రై చేసినా అప్పులు దొరకవు. అలాంటి వాళ్ళు రాహు యొక్క గోమేధకం వేసుకునే అప్పులు బాగా దొరుకుతాయి వాళ్ళకి. అదొక బ్యాచ్ ఉంటుందా అప్పుల కోసం? అందువల్ల రాహు అప్పుల్ని ఇస్తాడు బేసిక్గా. అందువల్ల గోమేధకం వేసుకోవడం వల్ల అప్పులు దొరకడము, అలాగే వాళ్ళకి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి అంతా కూడా ఈ గోమేధకం అనేది ఉపయోగపడుతుంది. అలాగే వైఢూర్యము అంటే క్యాటై అంటున్నారు ఈరోజు, అది వైఢూర్యము, అది కేతుకి ఒక ప్రతీత. అది నాలెడ్జ్కి, ఆధ్యాత్మిక వైపు మనల్ని తిప్పడానికి, వీటి అన్నిటికీ కూడా కేతు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఇవి నవరత్నాలు. రైట్. సో మరి గురుగారు, ఈ నవరత్నాల్ని ఎవరైనా ధరించవచ్చా? మొట్టమొదటి ప్రశ్న. నవరత్నాలు జాతక దోషం చూపించుకొని జాతకంలో ఉన్నట్టు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించాల్సిందే. ఎందుకంటే దీని వెనకాతల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఈ రోజు చాలా మంది ఈ నవరత్నాలు అంటున్నారు, కానీ వాస్తవికంగా రాళ్ళకి మనం ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు ఏ దేవుడి యొక్క స్తోత్రం చేయండి, మాణిక్యారి ఉపలాలయంతి అని చెప్పి సరస్వతి అని పొగిడారు, కౌస్తుభమణి అని చెప్పేసి మన విష్ణుమూర్తిని పొగిడారు. అలా ప్రతి ఒక్క దేవుడిని కూడా ఏదో ఒక మణితో పొగడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి. అలాగే మన స్వర్గాలు వాటిని వర్ణించేటప్పుడు కూడా, దేవత లోకాలు వర్ణించేటప్పుడు కూడా వాళ్ళది మొత్తం వజ్రఖచ్చితమైన గోడలతో నిండి ఉంది, మాణిక్యం వాళ్ళతో నిండి ఉంది అని చెప్పేసి ఆ రకంగా మనకి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రత్నాలు ఇవ్వాలని ఎన్నో వచ్చినవి కావు, అనాది కాలం నుంచి కూడా అవి వాటి బట్టి ఒక ప్రతిభని అవి చూపిస్తున్నాయి అని చెప్పారు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ప్రతి ఒక్క రత్నము కూడా లైట్తో సంబంధం ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క రత్నం, మీరు ఏ రత్నమైనా ఉంగరం వేయించుకున్నా సరే వాళ్ళు చెప్పే మాట ఈ దేహానికి ఉంగరం తగలాలి అని చెప్తారు. దేహానికి తగలాలని కాదు, వెనకాతల ఒక గ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్క మన జాతి రత్నాలు అని చెప్పేసి ఏవైతే ఇస్తారో వాటన్నిటికీ కూడా వెనకాతల ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల సన్లైట్ లేకపోతే నీళ్లు దాని లోపల నుంచి మన దేహంలో పడడం వల్ల అది సైంటిఫిక్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సైన్స్ అది ఒక రేస్, దాంట్లో వచ్చిన రేసు అది ప్రాక్టికల్ ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క రత్నం వేయాలి అని చెప్పారు.
అంటే పుష్యరాగం అనేది చూపుడు వేలికే వేయాలి, ఓకే రూబీ అనేది మధ్య వేలికే వేయాలి, వజ్రం అనేది ఉంగరపు వేలికే వేయాలి, అలాగే పచ్చ మళ్ళీ ముత్యం అనేది చిటికిన వేలికే వేయాలి. అలా ఒక్కొక్క వేలుకి ఒక్కటి చెప్పారు. ఆ వేలు పర్టికులర్గా అది మనం ఆక్యుపెంచర్ కానీ నాడి వైద్యంలో కానీ చూసినట్టయితే అవన్నీ కూడా మన మైండ్కి ఒక సిగ్నల్ పంపిస్తూ ఉంటాయి. ఓకే పుష్యరాగం పెట్టుకున్నప్పుడు వాడు కెరీర్ గ్రోత్ అవుతుంది. ఎందుకు అంటే ఆ పుష్యరాగం అనేది మన మేధస్సుకి ఒక నరంతో ఒక లింక్ అయి ఉంటుంది కదా, ఆ నరం మనల్ని కెరియర్ వైపు తోస్తుంది. ఓకే అంటే అటువంటి థాట్స్ మనకి రావడానికి అది ప్రేరేపిస్తుంది. రైట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. అలాగే బుద్ధుడికి సంబంధించింది మనం వేసుకున్నప్పుడు చిటికిన వేలికి అది కూడా మన మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంటుంది, డబ్బులు సంపాదించు అని చెప్పేసి మన సిగ్నల్ ఇవ్వడానికి ఆ రేస్ వల్ల అంటే పాజిటివ్ ఎనర్జీ ఒకటి మన ఆ నరం మీద పడడం వల్ల మనకు అలాంటి ఆలోచనలు రావడానికి అది ప్రేరేపిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ సైన్స్, మూఢనమ్మకం అయితే కాదు. కానీ ఆ రత్నాన్ని మనం కొనుక్కుని వేసుకోవడం కన్నా ఇందాక మీరు చెప్పినట్టు దానికి కొన్ని సంస్కారాలు చేయాలి. ఆ సంస్కారాలు చేసి వేసుకున్నట్టయితే మాత్రమే అది దాని ఫలాన్ని అది ఇస్తుంది అనమాట. ఇది అంటే ఇలా చేసుకోకుండా వేస్తే చాలా దారుణమైన దుష్ఫలితాలు ఉంటాయని విన్నాను నేను, నిజమా? అవునండి. అంటే అదేమవుతుందంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మార్కెట్లో ఏమవుతుందంటే చాలామంది చెప్తారు ఆ జ్యోతిష్యులు అవ్వని లేకపోతే రత్నశాస్త్రం అమ్మేవాళ్ళు అవ్వని వాళ్ళు చెప్పేదంటే మీకు ఇది వేసుకోండి, మీ పని అవ్వకపోతే తెచ్చిచ్చేయండి, మాకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు, డబ్బులు వాళ్ళకి 30% అంతా వెళ్ళి పెట్టుకుని మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ రాని ఇంకోళ్ళకి అమ్మేస్తున్నారు. అంతేగా. అది ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ అయిందో వాడి దరిద్రం కలిపి వీడికి అంటుకుంటుంది. అబ్బా అర్థమైందా? వీడికి 10 రూపాయలు తక్కువగా అమ్ముతాడు, ఎందుకంటే వాడికి దాని మీద 30% వచ్చేసింది. అంతే కదా. అవును. అందువల్ల వీడికి 10% తగ్గించి వీడికి అమ్మేస్తాడు. వీడు కూడా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి కొనేసుకుంటాడు. తక్కువకి వచ్చే రాయి ఆడు ఎందుకు తక్కువ ఇస్తాడని ఎవరు ఆలోచించారు. అందువల్ల వాళ్ళ దరిద్రాలు కూడా వీడికి అంటుకుంటాయి. అలాగా అవి మనం పూజ ఎందుకు చేయాలంటే అవి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎలా తయారయ్యాయో తెలియదు, ఎవరు తయారు చేస్తారో తెలియదు, వాడు ఏ మనసు తయారు చేస్తాడో తెలియదు. మనకి ఏ మనసు తయారు చేస్తే అలాంటి స్వభావాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే డెఫినెట్గా దానికి జపాలు, ప్రతి ఒక్క రత్నానికి దానికి సరిపడే దేవుడిది సంబంధించి అంటే ఆ గ్రహం యొక్క జపాలు అవ్వాలి. 8 లక్షలు 18 లక్షలు అలా జపాలు ఉంటాయి ప్రతి ఒక్కదానికి సంఖ్యలు, వాటి సంఖ్యలో ఆ సంఖ్యలో వాటికి జపాలు అవ్వాలి. దాని తర్వాత వాటికి పంచగవ్యాలతో శుద్ధి అవ్వాలి, పంచామృతులతో శుద్ధి అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు వేసుకుంటే దానికి 100% రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, ఇంత సెటప్ ఉంటుంది, ఇవన్నీ చేయాల్సిందే డెఫినెట్గా. ఓకే రైట్. వేసుకోకూడని వ్యక్తులు అంటే ఎవరన్నా ఉంటారా? ఇలాంటి వాళ్ళు వేసుకోకూడదు పలానా జాతకం. నేను ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారండి. కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే దాన్ని కొంచెం దేవుడికి సంబంధించిన దానిలాగే ట్రీట్ చేయాలి. అంటే మాంసాహారం మద్యపానం చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టడం. చాలా మంది అంటారు అది పెట్టింది మళ్ళీ తీయకూడదు లైఫ్ లాంగ్ అంటారు. అలాగేం లేదు. మద్యపానం దీనికి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో వాటిని తీసి పెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని. ఓకే, సో అట్లా చేస్తే అలా చేసి వేసుకుంటే దానికి ఎవరైనా వేసుకోవచ్చు ఆ నియమాలను పాటిస్తే. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను 70% నకిలీలు ఉన్నాయండి మార్కెట్లో. ఇది నేను చెప్పింది కాదు, మన సర్టిఫైడ్ చేసే అథారిటీ ఉంది కదా జిఐఏ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఎట్లా మరి దీన్ని తట్టుకోవడం ఎట్లా? ఈ నకిలీల బెడద నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఈరోజు మనకి నకిలీది అనేది తెలుసుకోవడానికి ఉండే ఒకే ఒక ఆప్షన్ ల్యాబ్ టెస్ట్. ఓకే, కానీ ఈరోజు ఏమైపోతుందంటే ల్యాబ్ టెస్ట్ చేయిస్తున్నారో దాంట్లో న్యాచురల్ అని చెప్పేసి వస్తుంది రావడం అయితే, కానీ న్యాచురల్ అని వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని వేసుకోవడానికి లేదు. ఎందుకంటే మెయిన్ మైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్కి చాలా మైన్స్లో దొరుకుతాయి అవి. దాంట్లో బ్యాంకాక్ మైన్స్ కూడా ఒకటి. వాటిని బ్యాంకాక్ మైన్స్లో వచ్చే బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్ ఈరోజు మార్కెట్లో 200 నుంచి 300 రూపాయలు కూడా దొరుకుతుంది క్యారెట్. ఒక క్యారెట్ 150 రూపాయలు కూడా దొరుకుతుంది ఈరోజు మార్కెట్లో. దాన్ని మీరు ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నాకు బ్లూ సఫైర్ కావాలి అని చెప్తే వాళ్ళు తీసి దాని ముందు పెడతారు బ్యాంకాక్ని 4,000 5,000 చెప్తున్నారు ఇవాళ.
ఉమ్. 200, 300 ఉన్న రాయిని 4,000, 5,000 చెప్పి అమ్మేస్తున్నారు. ఆ, దానికి న్యాచురల్ సర్టిఫికేట్ వేసి ఇస్తున్నారు ఇవాళ. మీరు అమెజాన్లో కొట్టినా సరే మీకు న్యాచురల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈరోజు. ఆ. కానీ అవి ఏంటంటే న్యాచురల్ అంటే న్యాచురలే, కానీ బ్యాంకాక్ వర్కౌట్ అవ్వా? వర్కౌట్ అవ్వవు. అందుకే అట్లా కాస్ట్ తక్కువ ఉంది. ఎందుకు బ్యాంకాక్ ఏం లోపం? బ్యాంకాక్ మీరు ఎందుకు వెళ్తారండి? ఉమ్. బ్యాంకాక్ ఎవరైనా దేవుడి పూజ చేసుకోవడానికి వెళ్తారా, లేకపోతే ఏం వెళ్తారా? అంటే పాప ఒక ల్యాండ్ ఏం చేసిందన్న ల్యాండ్ లో ఆ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అందరికీ ఆలోచన వస్తుందండి, మరి ల్యాండ్ దోషం ఉందనే కదా. అచ్చా, ఓకే ఓకే ఎందుకు బ్యాంకాక్ ఎందుకు ఆ విషయాలకి భోగాలకి అనేది అంత ప్రసిద్ధి అయింది? ఓకే, కరెక్ట్. ఓకే, అక్కడి ఆలోచన విధానం మనది కర్మభూమి అని పిలుస్తారు. అవును, మన భారతదేశం అనేది కర్మభూమి, కరెక్ట్. మిగతావన్నీ కూడా భోగభూములు అని పిలుస్తారు. అవును, అర్థమైందండి? అవును. మనది కర్మభూమి అయినప్పుడు, కర్మభూమి అనే పేరు అంటే మన దగ్గర ఎక్కడ కూర్చుని మీరు ఒక 10 జపం చేస్తే మీకు 10 కౌంట్ అవుతాయి. అవును. అదే మీరు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ 1,00,000 జపం చేసినా మీకు ఒకటే కౌంట్ అయ్యేది, ఎందుకంటే భోగభూములు అవన్నీ. ఓకే. అలాగే ఈ మైన్స్లో కూడా మనకి ఇప్పుడు బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ కావాలి అంటే శ్రీలంక మైన్స్ని మనం సజెస్ట్ చేస్తాం. ఓకే. మీరు శ్రీలంక మైన్స్ ఈరోజు మీరు నెట్ ఓపెన్ చేసి గూగుల్లో శ్రీలంక బ్లూ సఫైర్, శ్రీలంక ఎల్లో సఫైర్ కొడితే 1,50,000, 1,60,000 చూపిస్తున్నాడు. జంప్ పండిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీలంకని కొట్టంగానే, అదే మీరు వెళ్ళి జ్యువెలరీ షాపులో శ్రీలంక కావాలి అని చెప్పి అడగండి, చాలామంది జ్యువెలరీ షాపుల వాళ్ళు శ్రీలంక అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఉన్న వాళ్ళు కూడా ఒక క్యారెట్ 70,000, 30,000 తక్కువలో, బాగా కొంచెం లో క్వాలిటీ అయినా సరే దాన్ని 30,000కి, 40,000కి అమ్ముతున్నారు ఈరోజు. ఓకే. సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బ్యాంకాక్ రత్నాలే ఉన్నాయి, అన్ని బ్యాంకాక్ రత్నాలు ఉంటాయి, శ్రీలంక రత్నాలు అనేవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు లేరు, పట్టుకోవాలి మనం, అది వెతికి వాటిని. అది సెకండ్ హ్యాండ్ అయ్యి ఉండకూడదు అది. అబ్బా, ఇది అసలు ధర. ఈ లెక్కన మీరు చెప్పే ప్రకారం ఏంటంటే నేను పలుగుపార పట్టుకొని ఏదైనా దేశం పోయి తవ్వుకొని రావాలి. అవసరం లేదండి, అది ఎవరైతే మనకి చూస్తారో, ఇప్పుడు నేను చెప్పినట్టు సర్టిఫికేట్ వేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ కూడా న్యాచురల్ సర్టిఫికేట్ వస్తుంది. అవును. కానీ సెకండ్ హ్యాండ్ ఎలా తెలుస్తుంది అంటే ఉంగరం నుంచి బయటికి తీస్తారు వాళ్ళు. అవును. మనకు కావాల్సిన ఉంగరం వేలు, వాళ్ళకి కావాల్సిన ఉంగరం వేలు, దాన్ని మనం లెన్స్ పెట్టి చూసినప్పుడు ఆ సైడ్లో ఉంగరం నుంచి బయటికి తీసారని చెప్పే విషయం తెలుస్తుందా? ఓహో. దానివల్ల సెకండ్ హ్యాండ్ తెలుస్తుంది, కానీ ఇది ఎవరికి తెలియదు కదా. మరి అది కూడా మనకు కూడా. అవును. సో దాన్ని లెన్స్ పెట్టి అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాటి మీద వాళ్ళు చూసినప్పుడే అది అర్థమవుతుంది ఇది ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పేసి. అలాగే మార్కెట్లోకి సివిడి అంటే డూప్లికేట్ డైమండ్, అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చాయి కదా, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అంటారు. ఆ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చింది అన్న విషయం తెలియకముందే, మార్కెట్లో తెలియకముందే ఒక పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు దాని దగ్గర 3,000 కోట్లు అమ్మేశారు. అంటే ఎందుకంటే డైమండ్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా డైమండ్ మళ్ళీ మార్చుకోరు, అమ్మడానికి కూడా లేదు, అమ్ముకోరు. ఎగ్జాక్ట్లీ, డైమండ్ అమ్ముకోరు. డైమండ్ అనే నెక్లెస్ తీసుకున్నారంటే వాళ్ళు కామన్గా డైమండ్ అమ్ముకోరు. వాళ్ళు అమ్ముకున్నప్పుడు అలాంటివి బయటపడతాయి. బంగారంలో కూడా చాలామంది మోసాలు చేసి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎవరు అమ్ముకోరు కాబట్టి వాళ్ళు బయటపడవు. అవన్నీ అమ్ముకున్నప్పుడు బయటపడతాయి. ఇది అది కేడిఎం కాదా, లేకపోతే దాంట్లో ఎంత బంగారం ఉందనేది మీరు అమ్మినప్పుడే తెలుస్తుంది, కానీ కొన్నప్పుడు తెలియదు. అలాగే డైమండ్లు మంచి అంటే నేచురల్ డైమండ్ మధ్యలో ఈ సివిడి డైమండ్లు పెట్టేసి 3,000 కోట్ల దాకా మా పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు ఇవాళ అమ్మేశారు. చాలామంది అమ్మేశారు, చాలామంది కొనుక్కున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు కూడా, కానీ వాళ్ళకి తెలియదు కదా అది. రైట్ గురుగారు, ఇంకొకటి, ఇప్పుడు జన్మ కుండలిని ఆధారంగానే మీరు ఈ రత్నాలు తీసుకోవాలని చెప్తున్నారు కదా. సో మన దేశంలో సగం మంది దగ్గర అలాంటివి ఏమి ఉండవు, పుట్టినతేదీలు కానీ ఏమి ఉండవు, వాళ్ళ పరిస్థితి. దానికి జ్యోతిష శాస్త్రంలో నష్టజాతక అధ్యాయం అని చెప్పేసి ఒక అధ్యాయమే ఉంది. దాన్ని ప్రశ్న మార్గం అని కూడా పిలుస్తారు. దాని కొంతమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పులు వాళ్ళ పేర్ల మీద మాది ఈ రాశి అని చెప్పేసుకుంటున్నారు. అవును, పేర్ల మీద ఈ రాశి అని చెప్పుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఒక టైంలో మన పూర్వీకులు ఎలా ఉండేదంటే ఇది ఈ రాశి కాబట్టి మీకు ఈ పేరు అని పెట్టేవారు. అర్థమైందా? మీది ఈ నక్షత్రం కాబట్టి మీ నక్షత్రానికి ఈ పేరులతో మొదలయ్యే అక్షరాలు పెట్టాలి అని శాస్త్రం ఉంది. ఈరోజు ఏమవుతుంది, మనది ఈ పేరు కాబట్టి మాది ఈ నక్షత్రం. ఫార్ములా సేమే, కానీ అది ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు తేడా కొడుతుంది. అర్థమైందా? అలాగ పేర్లు మీద పెట్టుకుంటున్నారు. సో అదే చెప్పడం కూడా కష్టం. కానీ ప్రశ్న మార్గంలో వాళ్ళది ఏ రాశి ఏ నక్షత్రం అనేది
మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు రాశి నక్షత్రాల మీద కాకుండా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని దానికి మనం రత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ టైము డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే దానికి వాళ్ళకి మనం జాతకం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దాని ప్రకారం రత్నాలు ఇచ్చేయచ్చు. ఓకే రైట్ సార్. ఈ మధ్య రాజకీయ నాయకులు మన లేటెస్ట్గా ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ అనేవి బాగా వాడుతున్నారంట. ఏంటి రీజన్? అదే రీజన్ ఏంటంటే మన మోదీ గారు పిఎం అయ్యే సమయంలో ఆయన జాతకంలో శని ఉచ్చంలో ఉన్నాడు. చాలామంది శనిని తిట్టుకుంటారు కానీ శని బాగుండడం వల్లే మోదీ గారు పిఎం అయ్యారు. అదే ఇస్తాడు, ఎందుకంటే శని ఎవరు? సూర్యుడు కొడుకు. సూర్యుడు ఎలాగైతే రాజకీయాల్లో వాటిల్లో అంతా మనకి మంచి పేరు ఇస్తాడో అలాగే శని కూడా కర్మాధిపతి. మంచి చేసిన వాడికి మంచి చేస్తాడు, చెడు చేసిన వాడిని తొక్కేస్తాడు. అదే పనిగా అలాగే పుష్యరాగం చెప్పినట్టు ఇంత కెరియర్ గ్రోత్ అదృష్టాన్ని తెచ్చిపెట్టేది కూడా కనక పుష్యరాగమే కాబట్టి అది పుష్యరాగం వేసుకున్నా సార్ రాజకీయాల్లో మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. వైడూర్యం గోమేధికం ఈ రెండు కలిపి వేసుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది వేసుకుంటున్నారని విన్నాను నేను. ఈ రెండు కలిపి అదేనండి. ఇప్పుడు ఒకటి తిరగడానికి కావాలి, ఇంకోటి నాలెడ్జ్కి కావాలి. ఓకే, అవి రెండు కూడా ఛాయాగ్రహాలే, రాహుకేతువులు. ఓకే, అవి రెండు కలిపి వేసుకోవడం వల్ల సమస్య ఉండదు, కానీ రెండు వేరు వేరే చేతులు వేసుకుంటే మంచిది. ఓకే, ఒకే చేతికి. ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు. ఓకే, మీరు కుండలో ఎక్కడైనా ఏ కుండలైనా చూడండి, రాహు ఆపోజిట్లో కేతు ఉంటాడు, కేతుకు ఆపోజిట్లో రాహు ఉంటాడు. అంటే కేతు 1వ ఇంట్లో ఉంటే రాహు 7వ ఇంట్లో ఉంటాడు కుండలిలో. అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండేవి. రెండు అంటే ఇప్పుడు దక్షిణ ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని తీసుకొచ్చి ఒకే చోట కూర్చోబెడతాంటే అవుతుందా? అవ్వదు. ఆ కారణంగా అవి రెండు ఒకే చోట వేసుకోవడానికి లేదు. నాని ఉన్నాడు కదా, హీరో నాని, నవరత్నాలు కలిపి వేసేసుకోండి. ఇది ఎందుకు ఊరికే ఒక్కో రత్నం ఒక్కొక్క ఏదో ప్రయోజనం చెప్తున్నా, మొత్తం 9 కలిపి తీసుకుంటే బెటర్ అని వేసుకున్నాడా, లేదంటే అట్లా కూడా వేసుకోమని చెప్తారా? నవరత్నాలు ఒకప్పుడు ఎలా ఉండేవంటే, నవరత్నాలు అంటే అవన్నీ కూడా చాలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అవును, నవరత్నాలు వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు, అలాగే అనర్థం ఉండదు. న్యూట్రల్ అది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక రాయి యొక్క పవర్ తెలియాలంటే మినిమం 1 క్యారెట్ పైనే ఉండాలి. అంటే 3 క్యారెట్లు అలా ఉండాలి. ఈరోజు మార్కెట్లో ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది 8 క్యారెట్లు 9 క్యారెట్లు రాళ్ళు వేసుకుంటున్నారు. అవసరం లేదండి. అంటే ఇంత పెద్ద రాయి వేసుకుంటున్నారు వాళ్ళు. ఇంత పెద్ద రాళ్ళు అవును, అవసరం లేదు. మీరు మంచి రాయి, ట్రాన్స్పరెంట్గా ఉండే రాయి 3 క్యారెట్లు వేసుకున్నా చాలు. చాలా మంది వాళ్ళు చెప్పేదంటే మీ వెయిట్కి తగ్గ మీరు రాయి వేసుకోవాలి అని చెప్పి, మీ హైట్ వెయిట్కి క్యాలిక్యులేట్ చేసి అంత రాయి వేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు రాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇంత పెద్ద వేసుకొని చూపిస్తారండి వీడియోలలో. అదే అవి చూపిస్తానే కదా జనాలకి అట్రాక్ట్ అయ్యేది. అంత పెద్దవి పెట్టుకుంటున్నారు. మరి వింతగా ఉంది అది. అంత పెద్ద రాయిలో అనేది అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలాంటి రాళ్ళు దొరకడం కూడా కష్టం. మైన్స్ లో అంత పెద్ద రాయి క్రియేట్ అవ్వడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అది. వాళ్ళ కాస్ట్ కూడా అలాగే 2 కోట్లు 3 కోట్ల రకంగా వెళ్తాయి అంత పెద్ద రాళ్ళు వేసుకుంటే. అంత పెట్టుకునే అది అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రాయి మన మన అంటే మన కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది సర్వత్ర వర్జేయత్. అతి సర్వత్ర వర్జేయత్. అతి అనేది అన్ని చోట్ల మనకి అనర్థాన్ని తీసుకొస్తుంది. ఏది అతి అవ్వకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా వాళ్ళకి ఎంత కావాలో అంత. ఆడవాళ్ళకైతే 2 నుంచి 2.5 క్యారెట్లు, మగవాళ్ళకైతే 3 నుంచి 4 క్యారెట్ల లోపు వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసుకుని అంటే ఇప్పుడు ఏంటంటే బాగా లేని రాయి 10 క్యారెట్లు వేసుకున్నా ఒకటే, బాగున్న రాయి 3 క్యారెట్లు వేసుకున్నా ఒకటే. రేట్ 2 కామన్. ఇది 50,000 అయితే అది 50,000 ఉంటుంది. అర్థమైందా? ఏదంతే కదా, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అంతే కదా. సో అది కూడా జనాలు దృష్టిలో పెట్టుకుని వేసుకోవడం అనేది మంచిది. రైట్ గురుగారు. ఈ మధ్య ఈ నవరత్నాలు వేసుకోవడం అనేది ఫ్యాషన్ కూడా అయిపోయింది. అంటే లైక్ ట్రెండింగ్ లాగా, అంటే ట్రెండ్లో భాగంగా కూడా వేసుకుంటున్నారు ఈ నవరత్నాలు. సో ఇట్లా అవసరం లేకుండా వేసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు, పరిణామాలు? కొన్నిసార్లు మనం వేసుకున్న వెంటనే ప్రభావం చూపిస్తుంది, కొన్నిసార్లు తర్వాత చూపిస్తుంది. నాకు తెలిసిన అతను ఒక ఆయన వీళ్ళ వజ్రానికి వెళ్తున్నాను, మా వైఫ్ వజ్రం తీసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తుంది, నేను తీసుకోనా వద్దా అని చెప్పేసి అడిగారు. నేను వద్దని చెప్పాను. కానీ వాళ్ళ వైఫ్ ఒక ఫోర్స్ చేయడం వల్ల ఆయన వజ్రం తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకుని బయటకు వచ్చేసరికి ఆయన కారు లేదు. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అది డబ్బున్న వాళ్ళని కూడా బెచ్చకాలం చేసేస్తుంది ఒక్కొక్కసారి, వజ్రం ఎస్పెషల్లీ. ఓకేనా? అలాగే బెచ్చకాలం కూడా డబ్బునోని చేస్తుంది. ఆ కెపాసిటీ అనేది వజ్రానికి ఉంది అనమాట.
ఓకే. అందువల్ల ప్రతి ఒక్క రాయి కూడా వాటి మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. ఓకే. అదే చెప్తున్నా, మనకి ఇప్పుడు నిప్పు మనకి మంచిది, చెడుది. హ్మ్. మనకి కాలుస్తుంది, మన వంట కూడా ఉపయోగపడుతుంది. ఓకే. అది మనకి ఎలాగ ఉపయోగపడాలని చెప్పేసి దాన్ని కరెక్ట్గా వాడుకునే విధానం తెలిసినప్పుడు అది మనకి మంచిగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. దాన్ని వాడుకునే విధానం తెలియకపోతే అది మనకి కాలుస్తుంది. రైట్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటి, ఫేక్ ఉన్నాయి, లేదంటే కొన్ని పడతాయి, మనకు పడవు, ఇట్లాంటి రకరకాల మీమాంసాలు ఉన్నాయి. అన్నిసార్లు మాకు తంత్రి గారు దొరకరు. వినయ్ గారిని వచ్చి అడగాలంటే దొరకరు, మీరు ఎక్కడో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ట్రయల్ పీరియడ్ అని ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ని రోజులు వేసుకుని చూస్తే దీని ప్రభావం వాళ్ళకి 45 రోజుల్లో దాని యొక్క ప్రభావం అనేది తెలిసిపోతుంది. వేసుకోవాలా వద్దా అని చెడు అవుతుందా అని తెలుస్తుందా? తెలిసిపోతుంది. 45 రోజుల్లో వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. ఆ డిఫరెన్స్ కనిపెట్టి వెంటనే వాళ్ళు దానివల్లే అవుతుందని చెప్పి తెలుసుకుని దాన్ని తీసి పెడితే మంచిది. మొన్న నాకు తెలిసిన ఒక అతను అమెరికాలో ఉంటాడు. అతనికి ఆస్ట్రోటాక్ అనే దీంట్లోనో ఏదో ఇందులోనో వేసుకున్నాడు అనమాట. చెప్పి రెండు రాళ్ళు, బుద్ధుడు, ముత్యం, రెండు కూడా కలిపి వేసుకున్నాడు అనమాట. అది అప్పటి నుంచి జాబ్ పోయింది. ఆ విషయం తెలియలేదు నాకు. వీడియో కాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసి, సార్ ఇది మీకు ఇలా రెండు ఎవరు వేసుకోమన్నారు, మీకు ఫస్ట్ అయితే తీయండి అని చెప్పేసి ఆయన చేతి తీపిచ్చిన ఒక 2 monthsలో ఆయనకి జాబ్ వచ్చింది మళ్ళీ. అంటే చెప్తున్నా, చాలా చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఎందుకు పోతుందో జాబ్ తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. మన జాతకాలు అన్ని లింక్ ఉంటాయి, ప్రతి ఒక్కటి జాతకానికి లింక్ ఉంటాయి. జాతకం ఒకటే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళు గురుదశ మహారదశ నడుస్తుంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు వేసుకున్న రాయి వచ్చేసి శుక్రుడి రాయి వేసుకుని ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి మంచి జరగాలని అవుతున్నా ఈ రాయి అనేది ఆపేస్తూ ఉంటుంది దానికి. అలాగా అంటే మనం వేసుకున్న రాయి, మనం వేసుకున్న దశ, మన జాతక రీతి ఎలా ఉంది అవన్నీ కూడా చూసుకొని కరెక్ట్ సరైన ఆస్ట్రాలజీని సంప్రదించి దాన్ని వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. రైట్ గురుగారు. ఇంకోటి, గ్రహ దశలు మారుతుంటాయి, గ్రహాల స్థానాలు మారుతుంటాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఈ రత్నాల ప్రభావం కూడా మారుతుందా? గ్రహాలు మారినప్పుడు రత్నాల ప్రభావం ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ కుండలి అనేది ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి గ్రహాలు మారినప్పుడు కూడా ఎటువంటి మార్పులు అనేవి సామాన్యంగా ఉండవు. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చంద్రుడికి సంబంధించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయంటే ఈ ముత్యం లాంటి రాళ్ళు మాత్రం కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది. విన్నాను, చంద్రుడిదే మేజర్ గా ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి శుక్లపక్షం ఇవన్నీ ఉంటాయి, చంద్రుడు ఉంటాయి కాబట్టి వాటి మీద ప్రభావం, దాన్ని బట్టి కూడా ప్రభావం మారుతుంటదని విన్నాను. సో మరి మారినప్పుడు రత్నాలు మార్చాలా? మనం మార్చక్కర్లేదు. దానికోసమే మనం జపాలు అవన్నీ చేసిస్తాం కాబట్టి అవన్నీ చేసి వేసుకున్నప్పుడు ఎటువంటి ప్రభావం అనేది దాని మీద చూపించదు. చంద్రుడు ఒక అంశం, మనం దాంట్లో ఆవాహన చేసి పెడతారు. అందువల్ల చంద్రుడు ఎప్పుడు మనతో ఉంటాడు కాబట్టి అటువంటి చెడు ప్రభావాలు అనేవి కనిపించవు అనమాట. అట్లాగే ఆడరత్నాలు, మగరత్నాలు కూడా ఉంటాయా? అంటే ఆడవాళ్ళు వేసుకునే రత్నాలు, మగవాళ్ళు వేసుకునే రత్నాలు అట్లా అలాగే సపరేట్ అనేవి ఉండదు. రత్నాల్లో జాతిలోనే శిలాలు, మన శిల్పీలకు ఉంటాయి కదా, ఆడ శిల్పం, మగ శిల్పం అని చెప్పేసి శిల్పశాస్త్రంలో ఉంటాయి అన్నమాట. అలాగే ఈ రాళ్ళలో కూడా ఆడవి, మగవి అని చెప్పేసి కూడా ఉంటాయి. ఓకే. అంటే ఏంటి ఉపయోగం వాటి వల్ల? అంటే ఉపయోగం అంటే రెండు ఒకే ఫలాలు ఇస్తాయి, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ చాలా మంది కూడా తెలియదు ఆ విషయం కూడా. వాటిలో కూడా ఉంటాయి అన్నమాట, జాతిలో కూడా ఉంటాయి. అట్లాగే ఏ వయసు నుంచి వేసుకోవాలి? చిన్న పిల్లలు ఈ రాళ్ళు వేసుకోవచ్చా, ఈ రత్నాలు? చిన్న పిల్లలు అంటే వాళ్ళకి జవాబుదారీ తెలియకుండా రాళ్ళు వేయడం వల్ల వాటిని బాగొట్టుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనేది ఒకటైతే, ఇంకోటి వాళ్ళకి 8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎటువంటి గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలని ఇవ్వవు. ఎటువంటి ఎక్కువ వాటి మీద ఎఫెక్ట్ ఉండవు అని చెప్పేసి 8 సంవత్సరాల పిల్లలు దేవుడితో సమానం చెప్పడం వల్ల, అలాగే ఒక ముని శాపం ఉండడం వల్ల కూడా ఆ 8 వయసులో ఉన్న పిల్లలు చేసే పాప పుణ్యాలన్నీ కూడా తల్లిదండ్రులకు వెళ్తాయి. అందువల్ల పిల్లలకి అవసరం లేదు. వాళ్ళకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం రత్నాలు వేయడం అనేది మంచిది. రత్నం వేయడం అనేది సేఫ్టీ. రైట్. మనకు ఒక రత్నం వేసుకున్నాము, దానివల్ల దుష్పరిణామాలు జరిగినాయి అనుకుందాం, తెలిసింది మనకి. తీసి పాడేయడం కాకుండా ఇంకే దానికి ఉపశమన చర్యలు కానీ, అన్న పరిహారాలు కానీ, శాంతి పూజలు కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తే సెట్ అవుతుందా? తీసేయడమే మార్గమా? పూజ కాదు, అది తీయడం అనేదే ఉత్తమం. అలాంటి రత్నాన్ని వేసుకోవడం కన్నా తీసి దాన్ని దేవుడి గది పెట్టడం వల్ల కూడా అది ఇచ్చే ఫలాన్ని అది ఇస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా మనం అందువల్ల దేవుడి దగ్గర పెట్టేసుకుని దేవుడి పూజలో అదొక భాగం కింద దాన్ని చేసేసుకోవడం అనేది ఉత్తమం.
అచ్చా అచ్చా. అంటే అది ఏ గ్రహమో దానికి సంబంధించిన దేవుడికి అది పెట్టినట్టు పెట్టేసి ఓకే. దానికి అలా పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అచ్చా, రత్నాలని గుళ్ళు అది మన దేవుడి దగ్గర పెడితే వాటి ప్రభావం ఉంటుందా? ఉంటుంది కదా, మరి మనం వెంకటేశ్వర స్వామి పెట్టుకుని దేవుడి దగ్గరే కదా. ఆ. వెంకటేశ్వర అంటే స్వామికి మనం తీసి వాళ్ళ అదే మన పెడితే దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు ఒకటే కాదు కదా, అన్ని ఒకే దేవుళ్ళు కదా. కాదు కదా, వెంకటేశ్వర స్వామి వేసుకున్నాడు ఆ, మామూలుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన చేతి రత్నాలు తీసి దేవుడి పటం ముందో మన లేదు, పూజ దేవుడికే గదిలో. వేయచ్చు, అచ్చా అచ్చా, దేవుడికే దేవుడికి. వేయచ్చు. దానికి కడిగి రత్నాలకు ఎటువంటి దోషాలు ఉండవు. ఓకే. మనం వేసుకున్న బంగారము రత్నాలు ఇవన్నీ కూడా మనం వేసుకున్నవైనా సరే ఒకసారి నీటితో కడిగేసి దాన్ని దేవుడికి పెట్టచ్చు. ఓకే, కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఆ. అది వేరే వాళ్ళకి వెళ్తే మనకి Second hand మనకి ఏదైనా సరే వాళ్ళకి చెడు జరుగుతుంది. ఓ ఓకే. అందువల్ల కొంతమంది వాళ్ళు చెప్పాం కదా, మార్కెట్లో అవునవును. చాలా మంది మీకు అవ్వకపోతే రత్నం తెచ్చి ఇచ్చేయండి, మేము మీకు 70% డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ప్రజలందరూ ఏదో కోరికతోనే రత్నాలు ఇవి ధరిస్తారు, రైట్? జనరల్గా సంతానం కలగాలంటే ఎలాంటి రత్నాలు ధరించాలి, డబ్బు అంటే నేను రావాలంటే చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. ఆ. నేను యాక్చువల్లీ దీని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రాయశ్చిత్తాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయండి. ఓకే. ఈరోజు మన జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ జ్యోతిష్యం తీసుకున్నా వాళ్ళు ఒకటా హోములు పూజలు అంటున్నారు, లేకపోతే రత్నాలు అంటున్నారు. అవును. ఇవి రెండు తప్ప ఇంక వేరే ప్రాయశ్చిత్తాలు లేదు. చెప్పట్లే. అవును. కానీ ప్రాయశ్చిత్తాలు అనేవి దానికి ఒక పెద్ద అధ్యాయం ఉంది మన దాంట్లో. ఓకే. అంటే హోమాలు పూజలు ఇవాళ అందరూ 90% అందరూ కూడా హోమాల పూజలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రెండోది రత్నాలు, చాలామంది ఇచ్చేది రత్నాలు. కానీ వీటితో పాటు దానాలకి ప్రభావితం ఉంది. చాలా ఓకే. తక్కువ మంది మాత్రం దానాన్ని సజెస్ట్ చేస్తున్నారు. అవును. దాని తర్వాత భాగవతాన్ని అంటే సప్తాహ అని ఉంటుంది, భాగవత సప్తాహ అని చెప్పి అది చేయించుకునే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. దేవుడు కథలు, సుందరకాండ లాంటి అద్భుతమైన కథలు పారాయణ చేయించాలని ఉన్నాయి. ఇలాగా చాలా విధమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఈరోజు అవేవి కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ భాగవతం ఎందుకు చెప్తున్నానంటే, నిగమకల్పతరోర్ఘలితం ఫలం శుకముఖాదవతత్వసంయుతం పిబత భాగవత రసాతలం ముహురహో భువికా భవిభావుకా అని చెప్పేసి భాగవతం చెప్తున్న శ్లోకం అండి ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే, మనకి వేదవ్యాసులు భాగవతం అనే ఒక ఫలాన్ని ఇచ్చారు. ఆ ఫలం ఎటువంటిదంటే, మామూలుగా ఫలం తీయగానే ఉంటుంది. ఫలం అంటే పళ్ళు ఎంత ఫుల్ ఫలమైందంటే తీయగానే ఉంటుంది. దాన్ని చిలక కరిగితే ఇంకా తీయగా ఉంటుంది. అది తొక్క తీసి దాని గుజ్జు మాత్రం నోట్లో పెడితే ఇంకా ఈజీగా తినచ్చు. అలాంటిది భాగవతం అని చెప్తున్నారు. ఇక్కడ శుక అంటే శుకాచార్యులు, శుక అంటే చిలక అని అర్థం ఉంది, శుకాచార్యులు అని కూడా అర్థం ఉంది అనమాట. శుకముఖాద్ అంటే శుక అంటే శుకాచార్య ముఖం నుంచి వచ్చిందని, ఇంకోటి చిలక కరికిందని చెప్పి, అలా రెండు అర్థాలతో చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఇది ఏంటంటే భాగవతం యొక్క ఫలం అశ్వమేధ యాగం ఫలం కూడా చిన్నదే. అశ్వమేధం లాంటి యాగాలన్నిటినీ భాగవత పారాయణం చేయించాలా? ఎవరన్నా భాగవతారులను చెప్పించాలి, చేయించాలి. పారాయణ చేయిస్తే ఉపయోగం లేదండి. ఏదైనా సరే పారాయణ సంస్కృతంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతారు, మీకేం అర్థం కాలే. చెప్పించాలి. హరికథలాగా భాగవతాన్ని వాళ్ళు ఎవరు చెప్పిస్తున్నారు ఈ రోజుల్లో? మన తాతల కాలంలో అవన్నీ చూసాం, హరికథలు కానీ భాగవత కథలు కానీ. ఈరోజు ఎవరు చెప్పట్లేదు. పిల్లలకి ఏం తెలుస్తుంది వాటి గురించి? ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే జ్ఞానం కన్నా పెద్ద పుణ్యకార్యం ఇంకోటి లేదు అని చెప్పేసి శాస్త్రంలో స్పష్టంగా ఉంది. జ్ఞానకార్యమే అన్నిటికీ. ఒక హోమం చేయించినా, ఒక పూజ చేయించినా, సత్యనారాయణ పూజ చేస్తున్నాం మనం, పూజ చేసిన కథ ఎందుకు ఉంటుందండి? జ్ఞానకార్యం. సత్యనారాయణ పూజ ఏ వ్రతం చేయించుకున్నా చివరికి కథ ఉంటుంది. ఆ కథ ఒక ఫలం ఏంటంటే జ్ఞానకార్యం. అది అంటే దేవుడి గురించి మనం తెలుసుకోకుండా మీరు ఎంత పూజలు చేసినా, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఎన్ని హోమాలు చేయించుకున్నా, ఎన్ని రత్నాలు పెట్టుకున్నా మీకు అది ప్రయోజనం లేదు. అందుకని ఈ భాగవతం లాంటివి తెలుసుకోవడం వల్ల, శివకథనం, భాగవతం లాంటివి మనం చెప్పించుకోవడం వల్ల పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి వాడి గురించి నాలెడ్జ్ వస్తుంది. దేవుడి గురించి అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తాను, నేను చెప్తున్నా. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. అదే చెప్తున్నా. అది ఎప్పుడు ఒక 5 years బ్యాక్ నేను చేసింది. ఈ మధ్యకాలం ఎవరు పిలవలేదు, నేను వెళ్ళలేదు. అంతే కదా. మీరు చెప్పేవారికి ఇలా చేయొచ్చు అనే విషయం తెలియదు. ఇది ఎందుకంటే మనకి పితృశాపం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి భాగవతం చాలా ఉపయోగపడుతుంది. కథల్లో ఉంది, భాగవత కథల్లోనే పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి అవుతుంది భాగవతం అంటే. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు చెప్పేటప్పుడు. మీకు ఇంకా బ్రహ్మదేవుడు అన్ని దేవతల్ని పిలిచి
అన్ని హోమాలు వ్రతాలు అన్నిటిని తీసుకెళ్ళి ఒక తకడిలో అంటే ఒక దీంట్లో వేసి అంటే ఒక తకడిలో వేసి ఇంకో పక్కన భాగవతం పెడితే భాగవతం బరువు తూగుతుంది. ఇవన్నీ కూడా బరువు తూకవు. అంత అద్భుతమైనది భాగవతం. అలాగా అనేక ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రత్నం వేసుకోకపోతే ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవచ్చు అంటే భాగవత కథ వినడమే దాని ప్రాయశ్చిత్తం. ఎందుకంటే జ్ఞానంతోనే మనం ఏ పాపాలనేది మనం చేసిన తప్పుల్ని మనం సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. అందువల్ల అలాంటి ప్రాయశ్చిత్తాలను ఈరోజు మన జ్యోతిష్య వాళ్ళు కూడా చాలా మంది చెప్తే దానివల్ల జనాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సూపర్ అండి, మంచి మాట. ఇంకోటి గురుగారు, రత్నాల విషయంలో ఇంకొక 2 విన్నాను నేను. శుద్ధి చేయడం, ప్రాపర్గా శుద్ధి చేసిన రత్నాలే ఉపయోగపడతాయి అనేది ఒకటైతే, కటింగ్ కూడా, రత్నాల కటింగ్ కూడా దాని ప్రభావాన్ని తగ్గించడం పెంచడంలో ఉంటుంది. కాబట్టి వీటిని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వజ్రం ఉంది. వజ్రం అనేది నేను ఇందాక చెప్పినట్టు వీటిలోంచి వస్తుంది, ఇది లాభాల నుంచి వస్తుంది. లాభాలు వచ్చినప్పుడు దాంట్లో బూడిది కూడా ఉంటుంది. ఆ వజ్రంలో తయారయ్యేటప్పుడు బూడిది ఒక బూడిది వచ్చి దాంట్లో పడితే అది దాంట్లో స్పాట్ ఏర్పడుతుంది. డైమండ్లో ఒక చివరో లేకపోతే మధ్యలోనే కూడా స్పాట్ ఏర్పడుతుంది. మోసాలు ఇదొక మోసం ఏంటంటే ఈ స్పాట్ పైన డైమండ్ నిజమైన వజ్ర వ్యాపారి ఎవడో కొనడు. ఓకే, ఎందుకంటే దోషం ఉంది దాంట్లో అని చెప్పేసి దాన్ని ఎవరు కొనకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే బంగారం పెట్టేసి దాంట్లో ఇప్పుడు వజ్రానికి చుట్టుపక్కల ఎక్కడో చిన్న స్పాట్ వచ్చి పడింది, దానికి బంగారం పెట్టేసి దాన్ని మూసేస్తారు. ఓకే, అప్పుడు ల్యాబ్ వాడు కూడా కనిపించదు. అయ్యో, ఓపెన్ చేసి చూడాడు. ఇక ల్యాబ్ వాడు బంగారం పెట్టిన తర్వాత ఓపెన్ ఎందుకు చేస్తాడు? హెయిర్ రింగ్స్ కానీ లేకపోతే నెక్లెస్లో కానీ దాన్ని పెట్టి క్లోజ్ చేసేస్తే బంగారంతో అది కనిపించదు. దాని రేటు అంటే అలా చిన్న డాట్ ఉంటే దాంట్లో ఏమైనా ఇవి నెక్లెసెస్ ఉంటే దాని రేట్ పడిపోతుంది. అంటే 1 క్యారెట్ డైమండ్ వచ్చేసి 1,70,000 కూడా దొరికేస్తుంది. వీడు దాన్ని తీసుకొచ్చి 6 లక్షలకు అమ్ముకుంటున్నారు నెక్లెస్లో పెట్టేసి. అలాగే అది మనం వేసుకోవడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ. ఇంకా ఇవాళ ఆశ్చర్య విషయం ఏంటంటే వీళ్ళు అమ్మడానికి ఇంక్లూషన్స్ ఉంటేనే అది న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి భ్రమ కల్పిస్తున్నారు. ఏది ఇలాంటివి ఉంటేనే న్యాచురల్ స్టోన్ అది ఓకే ఓకే అని చెప్పి అదే న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి ఈరోజు అమ్మేస్తున్నారు అనమాట. సో వ్యాపారంలో చాలా మోసాలు. వాళ్ళకి ఏంటి మొత్తానికి అది అమ్మేయాలి, మనకి డబ్బులు వచ్చేయాలి, అదే కాన్సెప్ట్ వాళ్ళది. అంతేగాని వాళ్ళకి మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది ఎవరు కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఓకే, రైట్ సార్. మీరు ఎప్పటి నుంచి ఈ రత్నాలు ఇస్తున్నారు? మీరు ఎంతకాలం నుంచి ఇస్తున్నారు? మీకున్న అనుభవం? 13 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. 13 సంవత్సరాలు. ఓ మై గాడ్. రైట్. 13 సంవత్సరాల మీ అనుభవంలో మీరు ఇచ్చిన రత్నాల వల్ల అద్భుతమైన ప్రయోజనం పొంది గురువుగారు ధన్యోస్మి అని చెప్పిన అలాంటి ఒక కేసు ఏదైనా చెప్తారా మాకు? ఉన్నాయండి. అంటే రత్నం వేసుకోవడం వల్ల మంచి జరిగిందని చెప్పి 100% నా దగ్గర రత్నం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఇప్పటిదాకా. అంటే ఒక ఘన విజయం అనేది వాళ్ళ కర్మఫలం మీద వస్తుందండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రత్నాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా మనం ఉన్న సమస్యల్లోంచి బయటపడడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ రోజు మార్కెట్ లో చాలా మంది చెప్తున్నారు మీరు రత్నం వేసుకున్నా మీకు ₹1,00,000 వచ్చేసాయి. ఎవ్వరికి రావండి. అలా రావాలంటే దాని రత్నం కారణం కాదు. మీరు ఎలా చెప్తే ఎట్లా అండి? రావని చెప్తే బయటనేమో ఇట్లా మీరు పెట్టుకున్నాను 2 నిమిషాల్లో 2 కోట్లు వచ్చేస్తాయి, అకౌంట్లో పడిపోతాయి అని చెప్తున్నారు. అవునండి, అది చెప్పి వాళ్ళు అమ్మడానికి 1,00,000 చెప్తారు. ఓకే, దాన్ని చేసుకుని చాలా మంది వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టించుకొని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి వచ్చేసి అని చెప్పేసి. కానీ వాస్తవికంగా అలా జరగదు. అలా జరగాలంటే మన జాతకంలో కూడా మనకు అదృష్టం అనేది కలిసి రావాలి. ఏ గురు మహాదశలోనో అలాంటప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్యులకి తెలుస్తుంది వీడికి నెక్స్ట్ గురుదశ మొదలవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పేసి వాడికి పుష్యరంగం ఇచ్చేస్తున్నారు. వాడికి అంటే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి ఈ టైం నుంచి వీళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఆ టైంలో వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా రాయి ఇచ్చేస్తున్నారు. ఆ రాయి వేసుకున్నా వేసుకోకపోయినా మంచి జరిగేదే. సో రాయి వేసుకోవడం వల్ల మంచి జరిగిందని చెప్పేసి వీళ్ళు నమ్మిస్తున్నారు జనాల్ని. అర్థమైందా మీరు చెప్పింది? వాళ్ళకి మంచి టైం వస్తుంది, రేపు ఎల్లుండి వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అవుతుంది, జాతకం తెలుస్తుంది. అది మీరు ఇవాళ అర్జెంట్ గా రాయి తీసుకుని వేసుకోండి అని చెప్తారు. వాడు తీసుకుని వేసుకుంటాడు, వేసుకోగానే ప్రభావం చూపిస్తుందని చెప్తారు. మరి దీన్ని ఎట్లా పట్టుకోవడం అవ్వదండి. ఇది ఎవ్వరికి పట్టుకోవడం అవ్వదు.
ఓకే. ఎందుకంటే ఇది జ్యోతిష్యుడి చేతిలో ఉన్న పని అది. అంతే కదా. ఇది ఒక టెక్నికల్, దీన్ని ఏం చేయలేము మనం. ఏం చేయలేం మనం. నకిలీ రత్నాల వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? నకిలీ రత్నాలు అంటే ఈరోజు రత్నాలు అనే దానికి ఈరోజు పేరు మారిపోయిందండి. అవును. ఈరోజు మనకి మార్కెట్లోకి వెళ్తే నవరత్నాలు కాకుండా జెరాకోన్, జాప్రికాన్ అంటున్నారు, వేరే వేరే రత్నాలు చెప్తున్నారు. చాలా రత్నాలు వచ్చేసాయి వాళ్ళ భూమి నుంచి వచ్చిన ఒక వెరైటీగా ఉన్న రాయిని వాళ్ళ రత్నం అని చెప్పి అమ్మేస్తున్నారు. కానీ మనకి నవరత్నాలు మాత్రమే ప్రాముఖ్యత, దానికి తప్ప వేరే ఏ రత్నాలు కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో చెప్పి నవరత్నాల గురించి చెప్పారే కానీ వేరే రత్నాల గురించి ఎక్కడ చెప్పలే. అందువల్ల ఈ నవరత్నాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. వీటిని డూప్లికేట్ వేసుకోవడం వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది, అదే చెడు జరుగుతుంది, కొంతమందికి ఏమీ జరగదు. దానివల్ల ఎటువంటి వేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు, అలాగని మంచి జరగదు. చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు కొంతమందికి, కొంతమందికి ఏమీ జరగదు. వేసుకున్నప్పుడు ఎలా ఉందో లైఫ్ ఇప్పుడు అలాగే ఉంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించి వాళ్ళకి సరైన రత్నం అంటే ఆ రత్నం సరిగ్గా లేదని అర్థం చేసుకుని వాళ్ళు వేరే జ్యోతిష్యం సంప్రదించి దాని మీద ఒక ఒపీనియన్ తీసుకోవడం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. గురుగారు, చాలా మంది ఈ రత్నాలని ధరించడానికి బంగారం వాడుతుంటారు, లేదా వెండి వాడుతుంటారు, పంచలోహాలు వాడుతుంటారు. దేనికి ఏది వాడాలి అనే ప్రామాణికం ఉందా దీనికి? వాస్తవికంగా ప్రామాణికం అంటే కొన్ని రత్నాలకు చెప్పారు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే వెండికి ఒక సామర్థ్యత ఉంది, బంగారానికి ఒక సామర్థ్యత ఉంది. అందువల్ల వెండికి వేసుకుంటే మీకు 80% ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది. బంగారం వేసుకుంటే 100% ఫలం ఉంటుంది. అది డిఫరెన్స్ రెండింటికి. ఎందుకంటే వెండి యొక్క పని ఏంటంటే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది అని చెప్పేసి. ఇవాళ మీరు మన పూర్వీకులు చాలా మంది మనకి మొడతాడు, ఆడవాళ్ళు పట్టీలు, గజ్జలు అవన్నీ వెండి వేస్తారు. ఆడవాళ్ళకి కాళ్ళకి బంగారం వేయడానికి లేదండి. చాలా మంది తప్పండి అది. లక్ష్మీదేవి కూడా, వీళ్ళందరికన్నా డబ్బు ఉన్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా కాలికి పట్టీలే వేసుకున్నాయని చెప్పేసి ఉంది. లక్ష్మీదేవి బంగారం లేదా? లక్ష్మీదేవి కన్నా వీళ్ళు గొప్ప వాళ్ళ. ఎందుకంటే పట్టీలు ఈ కాళ్ళకి మన నడుం భాగం నుంచి కింద భాగాల్లో వెండియే ధరించాలి, బంగారం ధరించకూడదు. బంగారం ఎక్కడ వేసుకోవాలి అక్కడే వేసుకోవాలి, ఎక్కడ వెండి వేసుకోవాలి వెండి వేసుకోవాలి. ఎందుకంటే వెండి కూడా ప్రాముఖ్యత అది. మనకి వాళ్ళ లైఫ్బాయ్ యాడ్ వస్తుంది, ఎవడో బయట దేశం వాడు చెప్తున్నాడు లైఫ్బాయ్లో సిల్వర్ ఉంటుంది. సిల్వర్ ఏం చేస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియా. మనం ఆ రీజన్తోనే మన వాళ్ళు వెండిని వేసుకోండి, చిన్నపిల్లలకి వెండి స్పూన్తో తినిపించండి, వెండి బౌల్తో తినిపించండి అని చెప్పింది. మన బాడీలో బ్యాక్టీరియా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది కింద భాగం నుంచే. అర్థమైందా? అందువల్ల కింద భాగాల్లో అంతా వెండి ఉపయోగించండి అని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకి వెండి స్పూన్తో పెట్టండి, వెండితో ఉగ్గు గిన్నె పెట్టండి అని చెప్పిన రీజనే అది. రైట్ గురుగారు, ఈ రత్నాలు మన కర్మల దిశను కూడా మారుస్తాయని చెప్తున్నారు, నిజమా? కర్మల దిశలు మారుస్తాయి అంటే చెప్పినట్టు మనకి చెడు పని చేసేటప్పుడు ఈ రత్నాలు వేసుకోవడం వల్ల అది చెడు పని, అది చెయ్యొద్దు అనే సిగ్నల్స్ మన మైండ్కి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక పని చేసేటప్పుడు అది మంచో చెడు మనకు తెలుసు, మన మనస్సాక్షిగా తెలుసు, కానీ మన మైండ్ చెప్పే పని మనం చేస్తాం. అర్థమైందా? నేను చేసిన తర్వాత ఒకసారి మనస్సాక్షిని అడిగితే నేను చేసిన తప్ప మనస్సాక్షి కూడా చెప్తుంది. అందువల్ల మనస్సాక్షి ఎప్పుడు కరెక్ట్గా చెప్తుంది, కానీ మనం ఏం చేస్తాం, మైండ్ చెప్పే పనులు చేస్తున్నాం. ఈ రత్నాలు వేసుకోవడం వల్ల అలాంటి పనులు చేసేటప్పుడు ఆ మైండ్ కొంచెం వార్నింగ్ ఇస్తుంది అనమాట, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు సరి చేసుకో అని చెప్పి. దానివల్ల కూడా వాళ్ళ ఇది కర్మ వల్ల అయితే మనం చేసే పనే కర్మ, దాని ఫలాలని అది మార్చే సామర్థ్యం వాడికి డెఫినెట్ గా ఉంటుంది. ఈ రత్నాలు ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి లాభాలను ఇస్తాయి అంటే ధ్యానం కానీ, ధ్యానం చేసే సమయంలో కానీ? అదే అండి, రత్నాలు ఒక్కొక్కటి కూడా నవరచక్రాలకి కూడా కనెక్టివిటీగా ఉంటాయి. యోగా చెప్పినట్టు, మన ఆక్యుపెంచర్ చక్రాస్ అన్నిటికీ కూడా ఈ రత్నాలు ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, అలాగే దాని ప్రభావితం కూడా చేస్తుంది అనమాట. అందువల్ల ఆధ్యాత్మికంగా కూడా ఇప్పుడు కేతు సంబంధించి చెప్పింది ఇందాక వైఢూర్యం, అది వేసుకున్నప్పుడు వాళ్ళకి దైవభక్తి అవన్నీ కూడా ఎక్కువ అవ్వడం, దైవ కార్యంలో దానాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, నీలం వేసుకున్నప్పుడు దానాలు, పేద పిల్లల నుంచి వస్తే కరుణ కలగడం, అలాంటివన్నీ కూడా ఫీలింగ్స్ కూడా ఈ రత్నాలు అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. అందువల్ల అది అదే చెప్తున్నా మీకు, పెద్ద హ్యూజ్ అంటే ఒక్కరోజు రాత్రిలో వాళ్ళు శ్రీమంతులు అయిపోయారనే ఎఫెక్ట్ కన్నా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనకి రత్నాలు వేసుకున్నప్పుడు కనిపిస్తాయి అనమాట. దానివల్ల మనకి డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇంకొకటి అండి, 5-10 వేలకు 10 వేసుకుంటారు కొందరు, అట్లా వేసుకోవచ్చా? అలా
అది వేసుకోకూడదు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, 10,000కి 10 వేసుకున్నప్పుడు ఒకదానికి పడంది ఇంకోటి తీసుకున్నప్పుడు రెండు కలిపి అది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే చెడే చేస్తుంది కానీ మంచి చేయదు అది. ఓకే ప్రాబ్లం ఏంటంటే ఒక ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన బ్లూ సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన ఎల్లో సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడిగాడు, ఆయన నీలం వేసుకోమన్నది పచ్చ వేసుకోమన్నాడు. మనం ముగ్గురు చెప్పారు, మూడే వేసుకుంటున్నాడు. అర్థమైందా? అది తిప్పి కొట్టేది మనవాడికే. మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు దానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు దాంతోపాటు డోలో వేసుకోకూడదు అని చెప్తారు. కానీ డోలో మంచిదే, పెయిన్ కిల్లర్ మంచిదే. అంటే ఆ నొప్పి ఉన్నవాడికి. అర్థమైందా? అవి రెండు కాంబినేషన్ వేసుకుంటే పోతాడు. అర్థమైందా? ఇలాంటివి రత్నాల్లో కూడా ఒకదానికి ఒకటి కాంబినేషన్ చూసుకుని వేసుకోవాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, రత్నాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? చాలామంది అది కూడా ఒక మోసం కింద అది చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దశాభుక్తి అని చెప్పేసి భుక్తులు ఉంటాయి. ఆ భుక్తికి సంబంధించి మాత్రం రత్నం ఇస్తారు. అంటే వాడికి ఇప్పుడు శని దశ నడుస్తుంది అనుకోండి, ఆ శనికి సంబంధించిన ఎలం వేసుకో, శని దశ అయిపోయిందా తీసేయి అని చెప్తారు. ఓకేనా? అలాంటి రత్నాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి ముఖ్యమైనవి కావు, తాత్కాలిక రత్నాలు. అవన్నీ తాత్కాలిక, ఆ టైంలో మాత్రం వాళ్ళు వేసుకోవడానికి కొన్ని చెప్తారు. కొన్ని పర్మనెంట్గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తాత్కాలికంగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి తాత్కాలిక రత్నం చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఉంటాయి, అలాంటి వాళ్ళు శాశ్వత రత్నాలు చెప్పాలి. అవి రెండు డిపెండ్స్గా ఉంటాయి. కానీ ఈరోజు ఏంటంటే 12 నెలలు అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసి ఇస్తాను అంటున్నారు. అది మోసం అండి. ఓకే, అయితే నేను ఇంకోటి చదివాను, ఈ రత్నాల శక్తిని పెంచడానికి కొన్ని రకాల పూజలు ఉంటాయి. శక్తిని పెంచడానికి కాదు, నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో ఆవాహన, వాటిలో 18 వాడి సరిపడా జపాలు, వాటికి సంబంధించిన జపాలు, దాని తర్వాత వాటికి చేయాల్సిన అభిషేకాలు, ఇవన్నీ చేస్తేనే వాటికి ప్రభావం అనేది వస్తుంది. ఇప్పుడు దేవుడి గుళ్ళో ఉన్న రాయి ఒకటే, మన రోడ్డు పక్కన ఉన్న రాయి ఒకటే అంటే ఎంత తప్పు అవుతుందో అంతే. మన నార్మల్ రత్నము అది మనం జపం చేసి ఇచ్చే రత్నం కూడా ఒకటి కాదు. దాంట్లో ఉన్న డిఫరెన్స్, దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డిఫరెన్సే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మనం ఏ ప్రతిష్టాపనకి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా ఆ గుడి కింద నవరత్నాలు వేస్తారు. మన భూమి పూజకి వెళ్ళినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా నవరత్నాలు వేయమని చెప్తారు, యంత్రాలు వేయమని చెప్తారు భూమిలో. ఎందుకని? శ్రీచక్రం ఏదో వేస్తారు కానీ నవరత్నాలు కూడా వేస్తారా? నవరత్నాలు డెఫినెట్ గా వేస్తారు. పంచలోహాలు ఏదో వేస్తారు, పంచలోహాలతో పాటు నవరత్నాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన పెట్టే టైంలో కానీ, లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు కానీ వాళ్ళు ఈ నవరత్నాలని, పంచలోహాలని, యంత్రాలని ఇవన్నీ కూడా పెట్టడం అనేది అది కూడా సైన్స్ అండి. అది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తాయి. కానీ ఈ రోజు ఏంటంటే బడ్జెట్ వల్ల చిన్న రత్నాలు వేస్తున్నారు కదా, ఏదో ఒకటి వేస్తున్నారు, మళ్ళీ అవి డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు. ఇదొక సమస్య, చాలా పెద్ద కష్టం వచ్చింది. మీ వల్ల మాకు ఇప్పుడు చాలా భయం అవుతుంది, పెట్టుకునే నిజమా కాదా, ఇంట్లో ఉన్నాయన్ని ఒరిజినలా కాదా అని పెద్ద టెన్షన్ ఇప్పుడు అందరికీ. ఇప్పుడు ఈ రత్నాలు అనేవి కేవలం భౌతికపరమైన శక్తులు లేదంటే భౌతికపరమైన మార్పులకే కారణం అవుతాయా, లేదంటే మన ఆత్మకి, మన దీనికి కూడా ఉపయోగపడుతుందా? భౌతికంగానే ఉపయోగపడతాయండి. ఎందుకంటే మన భౌతిక రత్నాలు పంచభూతాలతో నిర్మితమైంది, పంచభూత శరీరం వరకే అది ఉపయోగపడతాయి. కానీ అవి చేసే కర్మఫలం అనేది ఆత్మ అనుభవిస్తుంది. ఆ రత్నాలు వేసుకున్నప్పుడు మనం చేసే కర్మఫలం అనేది మన ఆత్మ అనుభవిస్తుంది. మనకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మనకి కలిగే సుఖ దుఃఖాలు మన దేహం అనుభవించదు, ఆత్మ అనుభవిస్తుంది. కరెక్ట్. ఇది ఏడు పైన ఏదైనా మళ్ళీ ఆత్మకే. అహం అంటాం అంటే నేను నేను అంటే ఎవరు? ఆత్మ. నేను అంటే ఆత్మ, దేహం కాదు. నేను పడుకుని లేచిన తర్వాత నాకు సుఖమైంది, నేను నీళ్లు తాగితే, దాహం వేసి నీళ్లు తాగితే నాకు సుఖమైంది అనేది ఆత్మకు సుఖం అవుతుంది. అంటే మన మీద ఎవరన్నా మంత్ర ప్రయోగం చేయకుండా ఉండడానికి కూడా ఈ రత్నాలు ఉపయోగపడతాయని అన్నారు, నిజమా? అదే మీకు చెప్పినట్టు ఇందాక, ఈ ఇంటి కింద నవరత్నాలు వేయడం వల్ల ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి దుష్ట శక్తులు ఇవి కూడా దగ్గర రాకుండా ఇవి కాపాడతాయి, జరుగుతాయి. కానీ వాటి మంత్ర ప్రయోగానికి మనం వేరే ప్రొసీజర్ ఉంది, అది ఒకటే కాదు, వాటి ఎంతో కొంత ఇది ఆపుతుంది అనమాట. గురుగారు చాలా అంటే అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా రత్నాలకు సంబంధించి నాకు తెలిసి ఇవే మాకున్న డౌట్లు అన్నీ తీర్చేశారు మీరు. అంటే ఇన్డెప్త్కి వెళ్ళకుండా ఇన్ జనరల్ మాకున్న డౌట్స్ ఇవి.
సో ఫైనల్గా రత్నాలు కొనాలనుకునే వాళ్ళకి, వాడాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రజలకి? నేను ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి కక్కుర్తిపడి కొనకండి. ఓకే, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అయ్యి ఉండొచ్చు, డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మైన్స్. నేను చెప్పినట్టు మీరు కొనే ముందు వాళ్ళని ప్రశ్నించండి అది ఏ మైన్స్ ఇది అని చెప్పి. ఆ మైన్స్ చెప్పలేకపోయాడంటే వాడికి దాని మీద నాలెడ్జ్ లేదని అర్థం. ఓకే, అర్థమైందా? కానీ మీరు బ్యాంకాక్ అవమానించారు, అదే బాధగా ఉంది మాకు. బ్యాంకాక్ అవమానించడం అంటే ఇప్పుడు అదే ఇప్పుడు శ్రీలంక ఉంది. శ్రీలంక మీకేం గుర్తుకొస్తుంది? నిజం చెప్పండి, మాకు శ్రీలంక అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి, మొన్నటి దాకా జరిగిన గొడవలు. మొన్న సరే ఇంకో వెనక్కేలండి, రాముడు పాదం, రాముడు అక్కడ నడిచిన స్థలం. అవును, అందువల్ల ఇప్పుడు బ్యాంకాక్ ఉంది మీ చేతిలో, శ్రీలంక ఉంది, మీరు ఏది పెట్టుకోవడం ఇష్టపడతారు? శ్రీలంక ఆబ్వియస్గా. కరెక్ట్. ఓకే, సో ఒక ప్రాంతం యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు కావాలి. అంతే. ఆ రత్నం అక్కడ తయారవుతుందంటే, ఆ భూమి నుంచి అది వస్తుందంటే ఆ భూమి యొక్క ఆ భూమి మంచిగానే చెడునే అది కూడా స్వీకరించుకునే వస్తుంది. మై గుడ్నెస్. కానీ నిజంగా రత్నశాస్త్రానికి సంబంధించి ఒక అద్భుతమైన ఐ ఓపెనర్ లాంటిదండి ఇది. ఒక నిజంగా ఒక పుస్తకం చదివినట్టుంది నాకు. మొత్తం సమగ్రమైన వివరాలు చెప్పారు మీరు నిజంగా. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే నకిలీవి ఎలా కనిపెట్టాలి వెంటనే? అదే ల్యాబ్ గ్రోన్ అంటే అదే ల్యాబ్ లో టెస్ట్ చేయించిన తర్వాత కూడా మైన్స్ ఒకటైతే ఇంకోటి ల్యాబ్ టెస్ట్ కంపల్సరీ చేయించండి. మీకు ఎంత నమ్మకస్తుడైనా సరే మీరు ల్యాబ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. రీజన్ ఏంటంటే ఈ రోజు నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నమ్మితేనే కదా మోసం చేయడానికి. అందువల్ల రెండోది ఏంటంటే చాలా మంది వాళ్ళు చెప్పేది మా వాళ్ళదే జ్యువెలరీ షాప్ ఉంది, సో వాళ్ళ దగ్గర తీసుకుంటాము అనేది కూడా చాలా పెద్ద మోసమే. ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి మీకు ఒక 20 రూపాయలు ఎక్కువ చెప్పి 10 రూపాయలు తగ్గిస్తాడు అంతేగా. దానికన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు 10 రూపాయలు తగ్గుతున్నాము. ఈయన మన కస్టమర్ అవుతాడేమోనని భయానికన్నా 10 రూపాయలు తగ్గిస్తాడు. అవును, ఓకే. సో ఇవన్నీ కాదండి, మీ దగ్గరికి వస్తాం, పర్వాలేదా? డెఫినెట్ గా రండి. నేను నా దగ్గర మీకు ఆన్లైన్ లో చూపించి ఆ ప్రైస్ కన్నా అది 40% డిస్కౌంట్ లోనే నా ప్రైస్ 40% డిస్కౌంట్ లోనే నా ప్రైస్ అనేది ఉంటుంది. అది మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకున్న తర్వాతే మీకు గ్యారంటీ అనుకుంటేనే మీకు తెలిసిన ల్యాబ్ లో కూడా నా రత్నాలను టెస్ట్ చేయించవచ్చు. ఓకేనా? టెస్ట్ చేయించుకుని సర్టిఫికేట్ ఉంటుందండి. సర్టిఫికేట్ ఉంటుంది. కానీ అయినా సరే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి నేను కావాలంటే ఇస్తాను. మీరు కూడా మమ్మల్ని మోసం చేస్తే అదే సార్, అందుకే మీరు కూడా టెస్ట్ చేసుకోండి, ధైర్యంగా చెప్తున్నా కదా. మీరు కూడా టెస్ట్ చేసుకోండి, ఓకేనా? దాని తర్వాత నా దాంట్లో జపాలది ఈ పూజలది కూడా ప్రైస్ ఇంక్లూడెడ్ ఉంటుంది. నాకు సపరేట్ ప్రైస్ అని ఉండదు. మా రత్న దాంట్లోనే అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. మీ దగ్గరకు వస్తే టెన్షన్ లేదు ఇంకా. అంటే జపాలు చేయించేసి పూజలు చేయించేసి అన్ని చేసి పెడతాం. ఓకే. మనకి ఇంకో విషయం తెలిసిందంటే కోహినూర్ డైమండ్ వాస్తవంగా అది మన గోల్కొండ మైన్స్ లో దొరికిన డైమండ్. అవును, మన గోల్కొండ మైన్స్ నుంచి దొరికిన డైమండ్. చాలా మంది దానికి కోలార్ అంటున్నారు. అది కోలార్ కాదు, మన గోల్కొండ డైమండ్. గోల్కొండ మైన్స్ నుంచి కూడా వచ్చింది అది. కానీ ఈ మన ఇంగ్లాండ్ రాణి దగ్గర ఒకటి ఉంది కదండి, అది మనది రత్నం అది చెప్తారు కదా, కోహినూరేనా? దానివల్ల అన్ని దురదృష్టాలు జరుగుతాయి అంటారు. అదే కొంతమంది వాళ్ళు చచ్చిపోతారు. నిజంగా ఆలోచించండి, కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశం పెద్ద దేశం అయింది. డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీకి దిగాం మనం. అవును, కరెక్ట్. కోహినూర్ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న సంపద వాళ్ళంతా దోచుకుని వెళ్ళిపోయి లాస్ట్ తీసుకెళ్ళింది కోహినూరు. అవును. అది వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోయారు కోహినూర్ వెళ్ళిన తర్వాత. మన దేశంలో పేదరికం అనేది వచ్చింది కోహినూర్ ఉన్నప్పుడు. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ బంగారు వజ్రాలు రత్నాలు అన్నింటినీ కూడా నవరత్నాలు కూడా రోడ్డు మీద అమ్మేవారు గొట్లుగా వేసుకుని. మరి అలాంటి దేశం నుంచి కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, కోహినూర్ దరిద్రం వచ్చిందా, దరిద్రం వెళ్ళిందా? నిజమే. మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ మనకి మంచి ఖచ్చితంగా అండి. కోహినూర్ మళ్ళీ వెనక్కి వస్తే, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డబ్బులు వస్తే మన దగ్గర డబ్బులు మిగులుతాయి. ఇంకోటి గురుగారు, చింతామణి, శమంతకమణి ఇవన్నీ ఉన్నాయా? నాగమణి నా లైఫ్ లో నేను రియల్ గా చూసానండి. చాలా పాపము. దాని తర్వాత అది తీసుకోవడం కూడా తప్పు. కారణం ఏంటంటే నాగమణి అనేది ఒక పాము 100 సంవత్సరాలు బతికి, ఓకేనా, దాని విషం ఉంటుంది కదా, నాగమణి ఎలా క్రియేట్ అవుతుంది చెప్తున్నా. దాని విషం దాని మెదడులో ఒక ఉండ కట్టుకుంటుంది గడ్డలాగా.
గడ్డలా కట్టి 100 సంవత్సరాలు ఎవరిని కరావకుండా ఉంటే, ఓకే, అది ఎవరిని కాటేయకుండా ఉంటే ఆ విషయం గడ్డగడుతుంది. కాటేస్తే విషయం బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఆ విషయం బయటికి వెళ్ళదంటే గడ్డ కడుతుంది లోపల. ఆ గడ్డ కట్టిన దానికి ఈ పవర్ అనేది వస్తుంది. నాగమణి అని చెప్పి పిలుస్తారు అనమాట దాన్ని. అంటే అంత సాత్విక పాముని చంపి దాని మనీ తీసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. అందుకని నాగమణిని ముట్టుకోవడమే ఒక పాపం అని చెప్పేసి నేను చెప్తాను. ఆ మణిలు ఉన్నాయి, చాలా మణులు, సమంతక మణి అనేవి, చింతామణి అనేవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒక ప్రాణి యొక్క లేకపోతే ఒక మనం చేయకుండా పనులు చేసి సంపాదించడం అనమాట. సో దాని జోడికి వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇప్పుడు కృష్ణుడికి నీలాప నిందలు వచ్చినాయి కదండి, సమంతకమణి వల్ల. సో అది మనం ఎవరు వేసుకున్నా మనకు కూడా నీలాప నిందలు లేదండి. దాంట్లో స్పష్టంగా చెప్తారు కృష్ణుడి కథలో కూడా. రూబీ అండి, సమంతకమణి ఇంకేం కాదు. రూబీ సూర్యుడు వచ్చేది అదే కదా, సూర్య ప్రశాంత్ వచ్చేది రూబీ. ఓకేనా. ఈ రూబీ కూడా ఎలా ఉంటుందంటే అది అంటే అది చెప్పింది అందుకే రత్నాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేది ఇదే కారణం. ఆ రూబీ వేసుకునేటప్పుడు ముందే చెప్తారు దానికి చెప్పులు వేసుకుని వెళ్ళడం కానీ లేకపోతే ఎలాంటివన్నీ చేయకూడదు సమంతకమణి ఎస్పెషల్లీ. దానికి అలాంటివన్నీ ఉన్నాయి, కొన్ని గుర్రం ఎక్కకూడదు. ఓకేనా. ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి దానికి. ఆ నియమాలన్నింటినీ సత్రాజిత్ రాజు పాటించేవాడు. అతనికి ఏం కాలే. సత్రాజిత్ రాజు వేసుకున్నప్పుడు అతనికి ఏమీ కాలే. కానీ వాళ్ళ తమ్ముడు దాన్ని సత్రాజిత్ దగ్గర తీసుకుని అడవి వేటకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక సింహం వచ్చి ఆయన చంపేసి దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అతను పాటించలేదు కాబట్టి మృత్యు వచ్చింది. ఈ రత్నాలని సరిగా మనం చెప్పిన పద్ధతిలో దాన్ని పాటించకపోయినా దానివల్ల మృత్యు లాంటివి వచ్చే సంభవాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ కథలో మనకు తెలుస్తుంది అనమాట. చాలా ఉందండి. ఇంకా అయితే ఒక్కొక్క జాతకానికి అంటే ఈ నక్షత్రాలు రాశులకు సంబంధించి కూడా చూడాలి. ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ నక్షత్రాధిపతికి ఒక రత్నం ఉంటుంది. అలాగే గ్రహస్థితి అంటే గ్రహాలు ఇక్కడ ప్రతి ఒక్క రాశికి కూడా ఒక్కొక్క రత్నం ఉంటుంది. అవన్నీ చూసి దాని తర్వాత రత్నం అనేది వేసుకోవడం అనేది మంచిది. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ గురుగారు. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే ముందే అనుకున్నట్టుగా 2 లక్షల కోట్ల విలువైన మార్కెట్ ఇది. సో ముఖ్యంగా మన భారతదేశంలో ఇది భారతదేశం కేంద్రం, ఈ రత్నాల కేంద్రం మన దేశం. ఇలాంటి చోటు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మనం మోసపోకుండా ఉండడానికి ఈ ఎపిసోడ్ కంపల్సరీ ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను గురుగారు. మాకు ఏ కష్టం వచ్చినా మీకు ఫోన్ చేస్తాం, సరే కదా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.